రైట్. సో లాస్ట్ క్లాస్ లో మనం ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ డెఫినేషన్ నేర్చుకున్నాం నాన్న. సో ఇప్పుడు ఆ డెఫినేషన్ ని ఎక్స్టెండ్ చేస్తూ నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఈవెన్ ఎగ్జాంపుల్ కూడా చూసాం. సో ఎందుకు ఇలా జరుగుతుంది, కంపెనీ మళ్ళీ కొత్త పొజిషన్ తీసుకురావడానికి డైరెక్టర్స్ ఎలా అప్రోచ్ అవుతారు, ఈ అప్రోచ్ ఎలా ఉంటుంది అనే దాన్ని మనం లాస్ట్ క్లాస్ లో విత్ ఎగ్జాంపుల్ చూసాం. సో డైరెక్టర్స్ అప్రోచ్ అయినప్పుడు లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం ఇది. సో షేర్ హోల్డర్స్ కానీ అవుట్ సైడర్స్ కానీ ఎవరినైనా మనం వాళ్ళ లైబిలిటీని తగ్గించుకోమని అడగచ్చు. దీన్నే మనం అంటాం రీఅసెస్మెంట్ ఆఫ్ లైబిలిటీస్ అని అంటాం. అలాగే అసెట్స్ ని రీవాల్యూ చేయాలి. రీవాల్యూ చేసి వాస్తవికంగా అంటే రియల్ గా ఉన్నటువంటి పొజిషన్ ని, కంపెనీ పొజిషన్ ని షేర్ హోల్డర్స్ కి, అవుట్ సైడ్ లెండర్స్ కి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ లైబిలిటీని తగ్గించుకోమని చెప్పి ఈ లాస్ ని రైట్ ఆఫ్ చేసే విధానాన్నే మనం అంటాం ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ అంటామని మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. సో ఇవన్నీ ఎలా జరుగుతాయి, సో అసెట్స్ రివాల్యూషన్ ఎలా జరుగుతుంది, లైబిలిటీస్ ని ఎవరెవరిని వదులుకోమని చెప్తారు, ఎలా అడుగుతారు, వీటి గురించి మనం డిస్కస్ చేస్తామన్న థియరిటికల్ పాయింట్ నెక్స్ట్ కాన్సెప్ట్ related to internal reconstruction is methods. Methods of internal reconstruction. సో లాస్ట్ క్లాస్ లో చెప్పేంత వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మా ఆశ్చర్యం లాస్ట్ క్లాస్ వరకు అంతా క్లియరేనా? Yes, sir. ఓకే. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్? ఒకసారి పాత డెఫినేషన్ అంతా చూసుకోండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే కనుక మరి కంటిన్యూ చేసేస్తాను నేను. రైట్ అండి. సో ఎవరికైనా డౌట్స్ నేను కంటిన్యూ చేస్తాను. సో ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ చేయడానికి సో కొన్ని మెథడ్స్ అని పేరు పెట్టాను అన్న. మెథడ్స్ అని అనకపోయినా ప్రాబ్లమే ఉండేది కాదు. సో డిఫరెంట్ టైప్స్ అనమాట. లైక్ షేర్ హోల్డర్ ని ఎలా వదులుకోమని అడగాలి, అవుట్ సైడర్స్ కి వాళ్ళ లైబిలిటీని వదులుకోమని ఎలా చెప్పాలి, ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడడాన్ని మనం మెథడ్స్ అంటాం అంతే. రైట్. ఫస్ట్ మెథడ్ ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఆల్టర్ చేయడం. సో ఇక్కడ వర్డ్ లోనే ఉంది దాని మీనింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుతున్నాం క్యాపిటల్ గురించి. సో క్యాపిటల్ గురించి మాట్లాడుతాం. అలాగే దాని యొక్క ఆల్టరేషన్, చేంజ్, రిడక్షన్ కాదు, వదులుకోమంటలా, డైవర్ కాదు. రైట్ అన్న. సో షేర్ క్యాపిటల్ ఆల్టర్ చేయడం. సో ఆల్టర్ అంటే ఏం చేస్తాం సార్? ఆల్టర్ లో రెండు రకాలు. సో ఆల్టర్ లో రెండు రకాలు. ఒకదాన్ని మనం అంటాం సబ్ డివిజన్, ఇంకో దాన్ని మనం అంటాం కన్సాలిడేషన్. ఆల్టరేషన్ చాలా జాగ్రత్తగా అర్థం చేయాల్సిన విషయం అనేది. మనం ఆల్టరేషన్ అంటే చేంజ్ చేస్తున్నాం. సో ఏం చేంజ్ చేస్తున్నాము అంటే క్యాపిటల్ ని చేంజ్ చేస్తున్నాము అని అన్నమాట. సో చేంజ్ చేయడంలో రెండు రకాలు చెప్తున్నాం. ఒకటి సబ్ డివిజన్, రెండోది కన్సాలిడేషన్. సో ఇక్కడ ఏంటిది? సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే సింపుల్ గా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో అర్థం అవడం కోసం చిన్న ఎగ్జాంపుల్. సబ్ డివిజన్ ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ దగ్గర ఇలా ఉందండి. నెంబర్ ఆఫ్ షేర్స్ 10,000 షేర్స్ ఉన్నాయి. వాటికి ఫేస్ వాల్యూ 10 రూపీస్. ఒక్కొక్క ఫేస్ వాల్యూ 10 రూపీస్. రైట్. సో పర్సన్ టు పర్సన్ బెటర్. ఒక ఇండివిజువల్ పర్సన్ అడుగుదాం. సిద్ధు. సిద్ధు, నెంబర్ ఆఫ్ షేర్స్ 10,000, ఫేస్ వాల్యూ 10 రూపీస్ అన్నది క్యాపిటల్ వాల్యూ ఎంత అన్నది? కంపెనీలో ఉన్న క్యాపిటల్ వాల్యూ 1 lakh. Yes sir, 1 lakh sir. అప్పుడు నేను క్వశ్చన్ అడుగుతానంటే సబ్ డివిజన్ అంటే జనరల్ మీనింగ్ సబ్ డివైడ్. సో డివైడ్ చేయాలి. సో దేన్ని డివైడ్ చేయాలంటే ఒక షేర్ ని డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఉన్న షేర్ ని 5 అని రెండు కింద మార్చచ్చు. అలా మార్చగలిగితే దాన్ని మనం సబ్ డివిజన్ అంటాం. ఓకేనా? సబ్ డివైడ్ చేశాను అంటే ఒక షేర్ ని ఎన్ని షేర్ల కింద మార్చినట్టు సింపుల్. దీని మీనింగ్
2 shares కింద మార్చినాడు సార్. అంతేగా. సో 1 share is divided into Yes, sir. 2 shares. అంటే సింపుల్ గా ద నెంబర్ ఆఫ్ shares. షేర్స్ ఏమవుతాయి? 20,000 shares అవుతాయి సార్. 20,000 అవుతాయి. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ది షేర్? 5 rupees సార్. 5 rupees. వాట్ ఇస్ ద షేర్ క్యాపిటల్ వాల్యూ, టోటల్ క్యాపిటల్ వాల్యూ? 1 lakh సార్. 1 lakh. ఇంతకు ముందు కూడా క్యాపిటల్ వాల్యూ ఎంత? 1 lakh సార్. సో సేమ్ 1 lakh కంటిన్యూ అవుతుంది. సో ఆల్టరేషన్ లో చేంజ్ ఇన్ ద నేచర్ అంటే ఆల్టర్ అంటే జస్ట్ చేంజ్, ఫామ్ చేంజ్ చేస్తుంది తప్ప ఓవరాల్ వాల్యూ ఎలా ఉంటుంది అన్న? సేమ్ ఉంటుంది. మా అర్థమవుతుందా సిద్ధు? అర్థమైందా? ఎస్ సార్. రైట్. ఇన్ ద సేమ్ వే కన్సల్టేషన్ కూడా చెప్పగలమో చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ నేను మాట్లాడాను అనుకో, నంబర్ ఆఫ్ షేర్స్ 10,000 నానా, ఎస్ సార్. ఫేస్ వాల్యూ 10 rupees నానా. సో టోటల్ క్యాపిటల్ వాల్యూ ఎంత అంటే 1 lakh అన్నాం. ఇప్పుడు నేనేమంటానంటే ఈసారి ఫేస్ వాల్యూ ఈక్వల్స్ టు 50 rupees. ఒక షేర్ యొక్క ఫేస్ వాల్యూ ఎంతకని మారుస్తున్నాను నేను? 50 rupees సార్. అంటే సింపుల్ గా 10 రూపాయలు ఉన్న ఫేస్ వాల్యూ 50 అయిపోయింది. అంటే 1 షేర్ Yes, sir. కాస్త 5 shares కాస్త 1 షేర్ కింద మారింది. ఇప్పుడు ఎస్ సార్. కన్సాలిడేట్ సార్. దీన్ని కన్సాలిడేట్ చేసిన అంటే 5 shares ఉంటే 1 షేర్ కింద మార్చాను అనమాట నేను. ఎస్ సార్. ఓకేనా? సో సింప్లీ 10 into 5 is converted into 1 share. ఓకేనా? సో Yes, sir. 1 షేర్ అనమాట. సో 5 shares ఉంటే అది ఎలా మారింది? 1 షేర్. 1 share కింద. సో ఇలా అన్నిటిని కలుపుతున్నాను కాబట్టి కంబైన్ చేస్తాను కాబట్టి దీన్ని అంటాను కన్సాలిడేషన్ అంటాను. ఎస్ సార్. రైట్. సో చెప్పు, కన్సాలిడేషన్ జరిగితే సో అప్పుడు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని అవుతాయి చెప్పు ఇప్పుడు? 2,000 అవుతాయి సార్. 2,000 అవుతాయి. వెరీ గుడ్. ఎందుకంటే 10,000 by 5 shares. రైట్. Yes, sir. సో అలాగే ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్ ఎంత కింద మార్చేసాం? 50 rupees సార్. వాట్ ఇస్ ది ఓవరాల్ వాల్యూ ఆఫ్ ది క్యాపిటల్? 1 lakh సార్. 1 lakh. సో ఇంతకు ముందు 1 lakh, ఇప్పుడు 1 lakh. రైట్ నా? సో అంటే ఎస్ సార్. ఆల్టరేషన్ ఆఫ్ ది షేర్ క్యాపిటల్ కంపెనీ అంటే కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆల్టరేషన్ అనే మెథడ్ ని తీసుకుంటే, నువ్వు మ్యూట్ చేశాను, ఆల్టరేషన్ అనే Okay. షేర్ క్యాపిటల్ అనే మెథడ్ ని తీసుకుంటే సో కంపెనీ దీనిలో చేసేది ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దే కెన్ డివైడ్ ది షేర్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. పార్ట్స్ కింద మార్చలే, అదర్వైజ్ దే విల్ కన్సాలిడేట్ ది నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ 1 share. సో అయితే సబ్ డివిజన్ ఆర్ కన్సాలిడేషన్ రెండు కూడా నన్ను అబ్జర్వ్ చేస్తే మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. వాట్ ఈస్ ద అల్టిమేట్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ సబ్ డివిజన్ కన్సాలిడేషన్ అంటే ద నెంబర్ ఆఫ్ షేర్స్ ఈ కేసులో ఏమవుతానన్నా? ఇంక్రీజ్ అవుతాయి. ఈ కేసులో ఏమవుతానన్నా? డిక్రీజ్ అవుతాయి. రైట్. ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్ ఈ కేసులో ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ కన్సాలిడేషన్, ఈ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ ని మనం అంటాం ఆల్టరేషన్ ఆఫ్ ది క్యాపిటల్ అంటాం. రైట్. ఆక్షా జైన్. ఎస్ సార్. ఈ సిచ్యువేషన్ లో ఎవరైనా షేర్ హోల్డర్ ఏదైనా క్యాపిటల్ ని వదులుకున్నాడా? క్వశ్చన్ మళ్ళీ అడగనా? ఎస్ సార్. ఈ సిచ్యువేషన్ లో షేర్ హోల్డర్ అంటే ఇప్పుడు ఈక్విటీ షేర్ క్యాపిటలే కదా అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాపిటలే కదా, ఈ Yes, sir. క్యాపిటల్ ని ఎవరైనా షేర్ హోల్డర్ వదులుకున్నాడా? ఈ సిచ్యువేషన్ లో అయితే వదులుకోలేదు సార్. వదులుకోలేదా? నో. అదే సబ్ డివిజన్ అయినా కన్సాలిడేషన్ అయినా నెంబర్ ఆఫ్ షేర్స్ ని కలిపాము, నా ఒక షేర్ ని విడదీసాం తప్ప ఓవరాల్ లో క్యాపిటల్ ని వదులుకోమని ఎక్కడా చెప్పలేదు. ఎస్ సార్. సో దిస్ కాన్సెప్ట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు రిడక్షన్. ఓకేనా? నో. ఓకేనా? ద సబ్ డివిజన్ కన్సాలిడేషన్ ఇస్ నాట్ రిలేటెడ్ టు రిడక్షన్. సో మరి ఎందుకు సార్ ఇది వదులుకుంటేనే కదా కంపెనీ వదులుకోమని కదా చెప్పాలి. కాన్సెప్ట్ నేను స్టార్టింగ్ లో ఏం చెప్పాను, ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ లో వదులుకోవడం కదా మన మెయిన్ ఆబ్జెక్టివ్. ఎస్ సార్. మరి ఇది ఎందుకు ఈ ప్రాసెస్ చేయడం వల్ల కంపెనీకి ఏం బెనిఫిట్ ఉంటుంది? సార్ ఒకసారి మళ్ళీ అడగండి సార్. ఇప్పుడు ఈ ఆల్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేర్ హోల్డర్ ని వదులుకోమన్నాం అనుకో క్యాపిటల్ ని, ఎస్ సార్. అయితే ఎందుకు క్యాపిటల్ ఎందుకు వదులుకోమంటున్నాం? బేసిక్ కాన్సెప్ట్ గుర్తుందా? ఎస్ సార్. ఎందుకు వదులుకోమంటున్నాం అండి మనం? మన కంపెనీ లాసెస్ లో ఉంది సార్. లాసెస్ లో ఉంది కాబట్టి కదా. ఎసెట్స్ లైబిలిటీస్ నీకు పెద్దగా వాల్యూ ఉండదు, నువ్వు వదులుకుంటే కంపెనీని మళ్ళీ నేను కొత్త పొజిషన్ తీసుకొస్తాను, మళ్ళీ కంపెనీ రికప్ చేస్తాను, కంపెనీని కంటిన్యూ చేద్దామని మాట్లాడటమే కదా. ఎస్ సార్. మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఈడేం వదులుకోలేదు కదా, కంపెనీకి ఏమైనా బెనిఫిట్ ఏం లేనప్పుడు ఇంకెందుకు ఈ సిచ్యువేషన్ ఎందుకు చేయడం అసలు?
షేర్స్ మారుతున్నాయి కదా సార్, అయితే ఉపయోగం షేర్ మారినంత మాత్రం క్యాపిటల్ సేమే కదా, ఎస్ సార్, వాల్యూ మారలేదు కదా. వాల్యూ మారలేదు సార్. దిస్ ఇస్ మెయిన్లీ ఫర్ ది ఫ్లో. అంటే నా షేర్స్ ని ఎక్కువగా ట్రేడ్ చేసి క్యాష్ ని కన్వర్ట్ చేసుకోవాలి, ట్రేడింగ్ ఎక్కువగా షేర్స్ రూపంలో జరగాలి అని అనుకున్నప్పుడు, చేతులు మారాలని అనుకునే ఉద్దేశం ఉంటే కంపెనీకి ఫ్లో ఆఫ్ క్యాపిటల్ కోసం సబ్ డివిజన్ చేస్తున్నాను. లేదు షేర్స్ ఎక్కువగా ట్రేడ్ అవ్వకూడదు అని అనుకుంటే కన్సాలిడేట్ చేస్తున్నాను. ఎస్ ఓకేనా? సో దీని అబ్జెక్ట్ జనరల్ ఫ్లో ఆఫ్ క్యాపిటల్ తప్ప దీనివల్ల ప్రాఫిట్ కానీ లాస్ కానీ కంపెనీకి ఉండదు. ఓకేనా? ఎస్ సార్. నో ప్రాఫిట్ ఆర్ లాస్ టు ది కంపెనీ బికాస్ దర్ ఇస్ నో రిడక్షన్. కాన్సెప్ట్ అర్థమైందా? ఎనీ డౌట్స్ ఎవరికైనా సరే? ఇది ఒక మెథడ్ అండి. సో అయితే ఈ మెథడ్ వల్ల ప్రాఫిట్ ఏమి రాలేదు సార్, కానీ మెథడ్ మాత్రం చేసే అవకాశం ఉంది. కొన్నిసార్లు కంపెనీస్ సబ్ డివిజన్ కన్సల్టేషన్ కూడా చేస్తుంది. ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్. చెక్ చేసుకోండి, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే విల్ గో టు నెక్స్ట్ మెథడ్. రైట్, కాన్సన్ట్రేట్ చేయను. నెక్స్ట్ మెథడ్ గురించి మాట్లాడుతున్నాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు నెక్స్ట్ మెథడ్, సో వీటికి జర్నల్ ఎంట్రీస్ కూడా చూడాలి కదా. సో ప్రతి మెథడ్ కి నేను జర్నల్ ఎంట్రీస్ కూడా చెప్తూ ఉంటాను అక్కడికక్కడే. సో జర్నల్ ఎంట్రీస్ ఫర్ ది మెథడ్ 1 దీనికి నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? సో జర్నల్ ఎంట్రీస్ ఫర్ మెథడ్ 1 ఆర్ ఫస్ట్ కేస్. సో కేసులో జర్నల్ ఎంట్రీస్ చెప్పాలి. ఇదే సిచ్యువేషన్ అనుకోనన్నా. సో దీనికి జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయొచ్చు? సాయి కిరణ్ చెప్పగలవా? జర్నల్ ఎంట్రీ ఉన్న క్యాపిటల్ నేను ఏమైనా క్యాన్సిల్ చేస్తున్నానా? క్యాపిటల్ ని క్యాన్సిల్ చేయనప్పుడు మరి నేను ఎంట్రీ రాసి ఉపయోగం, క్యాపిటల్ సేమే కదా, ఎంట్రీ రాయాల్సిన అవసరం ఉందా? అంటే బ్యాలెన్స్ షీట్ లో రిఫ్లెక్ట్ అవడానికి నెంబర్ ఆఫ్ షేర్స్ మారుతాయి కదా సార్? నెంబర్ ఆఫ్ షేర్స్ మారుతున్నాయి, బట్ నెంబర్ ఆఫ్ షేర్స్ మారుతుంటే నరేషన్ ఇస్తే సరిపోద్ది కదా. అయితే ఇన్ఫర్మేషన్ షేర్ హోల్డర్ కి వెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా ఎంట్రీని పాస్. రైట్? సో ఎంట్రీ పాత షేర్ క్యాపిటల్ ఫేస్ వాల్యూ మారడమే కదా మనం మాట్లాడుతుంది. రైట్? సో అంటే సింపుల్ గా ఏం చేయాలి? ఓల్డ్ షేర్ క్యాపిటల్. సో ఇది అర్థం అవడం కోసం ఓల్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఇంతకు ముందు ఉన్నది. సో ఇక్కడ బ్రాకెట్ లో దాని ఫేస్ వాల్యూ ఎంత రాయాలి, దాన్ని డెబిట్ చేయాలి. డెబిట్ చేసి టు న్యూ షేర్ క్యాపిటల్ అంటే అర్థం కొత్తగా నేను ఇష్యూ చేస్తాను కదా, దాని యొక్క ఫేస్ వాల్యూ ఎంత అనేది మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ అమౌంట్ లో మార్పు ఉంటున్నాను. ఇంత పాత అమౌంట్ ఎంత క్యాన్సిల్ చేస్తామో కొత్త అమౌంట్ కూడా అంతే క్రియేట్ చేస్తాం. అర్థమవుతుందా? ఎంట్రీ జస్ట్ కనబడ్డాక అంటే ఫేస్ వాల్యూ పాతది క్యాన్సిల్ చేసాం, ఫేస్ వాల్యూ కొత్తది క్రియేట్ చేసాం అని చెప్పడం కోసం. అంటే క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టారంటే అది ఎంతైనా అవి ఉండొచ్చు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. అలాగే నరేషన్ లో చెప్పాలి ద నెంబర్ ఆఫ్ షేర్స్ ఎలా చేంజ్ అయ్యా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లైక్ ఇప్పుడు ఇదే తీసుకుందాం అనుకో, ఎగ్జాంపుల్ లో సబ్ డివిజనే జరిగింది అనుకో. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కి ఎంట్రీ ఎలా రాస్తాం మనం? ఇప్పుడు దీనిలో ఓల్డ్ షేర్ క్యాపిటల్ అకౌంట్ బ్రాకెట్ లో ఫేస్ వాల్యూ 10 రూపీస్, డెబిట్ 1 lakh. టు న్యూ షేర్ క్యాపిటల్ అకౌంట్ బ్రాకెట్ లో ఫేస్ వాల్యూ 5 రూపీస్, అమౌంట్ సేమ్ 1 lakh. అమౌంట్ సేమ్ బట్ ఫేస్ వాల్యూని మార్చాం. బ్రాకెట్ లో నరేషన్ ఏమని చెప్పాలి? ద 10,000 షేర్స్ హావ్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ 20,000 షేర్స్ ఆఫ్ 5 రూపీస్ ఈచ్ అని నరేషన్ ఇవ్వాలి. అర్థమవుతుందా? అలాగే ఇంత సేమ్ కన్సాలిడేషన్ కూడా ఓల్డ్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ బ్రాకెట్ లో ఫేస్ వాల్యూ 10 రూపీస్, డెబిట్ 1 lakh. టు షేర్ క్యాపిటల్ అకౌంట్ బ్రాకెట్ లో ఫేస్ వాల్యూ 50 రూపీస్, అమౌంట్ సేమ్ 1 lakh. డెబిట్ క్యాన్సిల్ 1 lakh, క్రియేషన్ కూడా 1 lakh. బ్రాకెట్ లో మళ్ళీ ద నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ 10,000 హాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ 2,000 ఆఫ్ రూపీస్ 50 ఈచ్ అని నరేషన్ చెప్పాలి. మా అర్థమవుతుందా? ఎనీ డౌట్స్? Right. Now we are going to discuss about the method 2.
యూజ్ చేశాను సాయి. సెకండ్ వన్ ఈస్ variation of the shareholders rights. So variation of the shareholders rights. So word lane undana dana meaning జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రైట్స్ ని వ్యారీ చేయడం, రైట్ వేరియేషన్ అంటే చేంజ్ షేర్ హోల్డర్ రైట్స్. సో జనరల్లీ వాట్ ఆర్ ద రైట్స్ అని నేను అడిగితే ఏమైనా కొన్ని ఎగ్జాంపుల్స్ ఎవరైనా సరే, లైక్ యశ్వంత్ ఉన్నాడా క్లాస్ లో? యశ్వంత్ వాయిస్ అసలు వర్క్ చేయట్లేదు. లోకేష్ ఓటింగ్ రైట్స్ రైట్. యశ్వంత్ సారీ లోకేష్ ఏమైనా రైట్స్ కొన్ని చెప్పి కంపెనీకి ఉండే రైట్స్ షేర్ హోల్డర్ కి. ఓటింగ్ రైట్స్ ఓటింగ్ రైట్. ఇప్పుడు ఓటింగ్ రైట్స్ వేరియేషన్ చేయడానికి ఆ కంపెనీకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? మనం మాట్లాడాల్సింది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో? మనం మాట్లాడాల్సింది ఇప్పుడు వాడు వదులుకోవడం లేదా వాడికి ఫ్యూచర్ లో బెనిఫిట్స్ తగ్గించడం, మన పాయింట్ ఆఫ్ వ్యూ వాడికి ఉన్న బ్యాలెన్స్ షీట్ లో ఉన్న లైబిలిటీని మార్చడం. ఓకేనా? సో ఓటింగ్ రైట్స్ క్యాపిటల్ మారినప్పుడు ఓటింగ్ రైట్స్ మన దాంట్లో సంబంధం లేదు, రైట్? ఓటింగ్ రైట్స్ గురించి కాదు. ఇంకా రైట్స్ ఏముంటాయి వాళ్ళకి? డివిడెండ్స్ డివిడెండ్ కదా. ఇంకా కొన్ని సార్లు షేర్ హోల్డర్స్ కి ఈ డివిడెండ్ అనేది మళ్ళీ కొంతమందికి ఒకలా ఉంటుంది. లైక్ ఈ డివిడెండ్ అనేది ప్రిఫరెన్స్ షేర్స్ మీద ఫిక్స్ అయి ఉంటుంది, బట్ ఈక్విటీ మీద కాదు కదా, రైట్? సో ప్రిఫరెన్స్ షేర్స్ మీద డివిడెండ్ తీసుకోవడం అనేది ప్రిఫరెన్స్ షేర్స్ కూడా రైట్. నేను షేర్ హోల్డర్ అన్నాను తప్ప ఈక్విటీ నేనేం మాట్లాడలేదు, ఎవరి గురించి అని మాట్లాడచ్చు. సో డివిడెండ్ అని మాట్లాడితే ఇది ఎవరి గురించి? డివిడెండ్ అనేది ప్రతి ఒక్కరికి రైట్, కానీ ఈక్విటీ షేర్స్ కంపల్సరీగా ఇవ్వాలా? లాస్ లోని కంపెనీకి రైట్ డివిడెండ్ ఇవ్వాలా అంటే లేదు. ఒకవేళ ప్రాఫిట్ ఉన్న ఒకటి ఈక్విటీ షేర్స్ కి ఇవ్వాలా కంపల్సరీగా డివిడెండ్? లేదు. మరి ప్రిఫరెన్స్ షేర్స్ కి ఇవ్వాలి రైట్ కదా, ప్రాఫిట్స్ ఉంటే ఖచ్చితంగా రైట్ ఉంటుంది. అలాగే ఇంకా ప్రిఫరెన్స్ షేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఇంకొక రైట్ కూడా ఉంటుంది వాళ్ళకి. కొన్ని సార్లు ఇది వినుంటాం, కన్వర్టబుల్ షేర్స్ అని. కన్వర్టబుల్ షేర్స్ అంటే they can change into equity shares. ఈక్విటీ కింద మార్చేసి కన్నా. అలాగే క్యుములేటివ్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది, క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటాం. అంటే ఒకవేళ ఈ ఇయర్ డివిడెండ్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చారు కంబైన్ చేసి 2 ఏళ్ళ డివిడెండ్ అడిగే హక్కు ఉంటుంది కదా. ఇలాంటి రైట్స్ ని మార్చడమే వేరియేషన్. ఇలాంటి రైట్స్ ఏవైనా సరే చేయాలనుకుంటే దాన్ని మార్చొచ్చు. సో ఎందుకు ఇది మార్చాలి? ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్ రైట్ నా ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్ లో ఇలా ఉంది నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 10% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉంది నాన్న. కంపెనీ ఇప్పుడు 10% ని ఏం చేయొచ్చు? అడగచ్చు షేర్ హోల్డర్ ని, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ ని పిలిచి ఏం అడగచ్చు? ఈక్విటీలో కన్వర్ట్ చేయొచ్చు ఒకటి. ఇంకా కన్వర్షన్ అనేది షేర్ లో ఇచ్చినప్పుడే ఉండాలి, దాని తర్వాత కావాలంటే మనం నచ్చినప్పుడు చేయలేం కాబట్టి అది జరగదు. అది కన్వర్టబుల్ షేర్ అయితేనే జరుగుద్ది, రైట్? ఇంకా ఇప్పుడు మనం మాట్లాడాం డివిడెండ్ అన్నాం. ఫ్యూచర్ లో కంపెనీకి ప్రాఫిట్ వస్తే 10% డివిడెండ్ ఇవ్వాల్సిందే కదా. ఆ రైట్ నేను వదిలేసుకోమనొచ్చు కదా. అంటే లైక్ 10% ఉంది కదా, 2% చేస్తాను అనొచ్చు. కంపెనీకి బెనిఫిటే కదా? ఎలా బెనిఫిట్ వస్తుంది కంపెనీకి? అంటే అది 8% ఇవ్వకలేదు కదా సార్. ఆ 8% ఇవ్వవసరం లేదు, కానీ ఎప్పుడు అది కంపెనీకి ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ ఉంటే అంతే కదా లోకేష్? ఒకవేళ ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ ఉంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే ప్రజెంట్ అంటే ఇప్పుడు ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఈ సిచ్యువేషన్ జరగడం వల్ల కంపెనీకి ఏమైనా బెనిఫిట్ ఉందా? అట్
అట్ ప్రెసెంట్ అంటే ఇప్పుడు నేను షేర్ హోల్డర్ రైట్ ని 10% నుంచి 2% మార్చేసాను అనుకో డివిడెండ్ రైట్ ని. ఎస్ సార్. కంపెనీకి ఇమీడియట్ గా ఏమైనా డబ్బులు ఇచ్చి పడిపోతా, లైబిలిటీ ఏమైనా తగ్గిపోద్దా? నో సార్. నో. కానీ కంపెనీకి దీనివల్ల బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఎండ్ ఆఫ్ ది ఇయర్ ప్రాఫిట్స్ వస్తే ఆ ప్రాఫిట్స్ ని వీడు ఒక్కడికే కాకుండా మిగతా వాళ్ళకి కూడా డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఎస్ సార్. సో ఈ రైట్ ని వదులుకోమని అడగడాన్ని, నన్ను రకరకాల మెథడ్స్ మనం మాట్లాడుతూ ఈ రైట్ ని వదులుకోమని అడగడాన్ని మనం అంటాం వేరియేషన్. అలాగే క్యూములేటివ్ రైట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ లాస్ట్ 4-5 years నుంచి డివిడెండ్ పే చేయట్లే, ఎందుకంటే లాస్ వస్తున్నాయి కంపెనీకి. షేర్ హోల్డర్ పిలిచి మాట్లాడుతుంది, మీకు లాస్ట్ 4 years నుంచి డివిడెండ్ ఇవ్వాలి, కంపెనీలో 1 lakh షేర్ క్యాపిటల్ ఉంది, 10% అంటే 10,000 per year, 4 years నుంచి ఇవ్వాలి, 4 into 10,000 40,000 మీకు ఇవ్వాలి యాజ్ పర్ ది రూల్స్ ఆఫ్ ది ప్రిఫరెన్స్ షేర్స్. కన్వర్షన్ ఉంటే క్యుములేటివ్ అయితే. మరి ఇప్పుడు మీరు ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ వస్తే అడగద్దు వాటిని అని అనొచ్చా కంపెనీ? అడగచ్చు. సార్. ఎందుకు అడగచ్చు అంటే మన కంపెనీని రికూప్ చేయడానికి ట్రై చేస్తున్నాం కదా, రీఆర్గనైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మరి దానిలో భాగంగా వదులుకోమనాలి. ఫ్యూచర్ ని వదులుకోమంటుంది అన్న, ప్రెసెంట్ గురించి కాదు ఇదంతా కూడా. ఇవన్నీ కూడా ఏంటివి? ఫ్యూచర్. ఇలా ఏ రైట్ అని దాని థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యూట్ లో పెట్టి. సో వేరియేషన్ అంటే ఏవైనా రైట్స్ ని వేరియేషన్ చేయడం కోసం, చేంజ్ చేయడం కూడా వన్ ఆఫ్ ది మెథడ్. అయితే ఈ రైట్స్ ని చేంజ్ చేయడం వల్ల నో ప్రెసెంట్ గెయిన్. కంపెనీకి ప్రెసెంట్ గెయిన్ ఏం లేదన్న. ఎప్పుడు వస్తున్నారు గెయిన్? ఫ్యూచర్ గెయిన్స్ టు ది కంపెనీ. సో ప్రెసెంట్ గెయిన్ అయితే ఏముంటుంది అన్న, ఈ సిచ్యువేషన్ వల్ల కేవలం ఫ్యూచర్ లో కంపెనీకి ఏమొస్తుంది? గెయిన్ అనేది జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ మనం అంటాం వేరియేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ అని అంటున్నాం. సో దీనికి జర్నల్ ఎంట్రీస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కేసు రాస్తాను, జస్ట్ అర్థం అవడం కోసం కేసు రాస్తాను. 10% preference share capital has been converted or asked to variation in the rights to 5%. ఇలా ఉంది నా బ్యాలెన్స్ షీట్ లో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 1,00,000 రూపాయలు ఉంది. చెప్పమ్మా అక్షయ్, దీని జనరల్ ఎంట్రీ ఏం రాయొచ్చు ఇప్పుడు? నా బ్యాలెన్స్ షీట్ లో 1 lakh ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 10% డివిడెండ్ రైట్ తో ఉన్నాను. ఇప్పుడు ఈ రైట్ ని ఎలా మారుస్తున్నాను నేను? 5% రైట్ కింద మారుస్తున్నాను. దీనికి ఎంట్రీ 10% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్. వెరీ గుడ్. డెబిట్ టు 5% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్. అంతేగాని ఇదేమో న్యూ అన్నమాట. మనం రాసే జనరల్ ఎంట్రీలు ఎలా ఉండాలి? న్యూ ఓల్డ్ ప్రిఫరెన్స్ షేర్ పర్సెంటేజ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ 5%, న్యూ ప్రిఫరెన్స్ షేర్స్ పర్సెంటేజ్. సో అమౌంట్ ఆఫ్ 1 lakh ఏమైనా మారుతుందా? నో సార్. నో. అంటే ఇక్కడ కూడా నీకు క్యాపిటల్ ఏం రెడ్యూస్ అవ్వట్లే. అంటే ప్రెసెంట్ కంపెనీకి ఏమైనా ప్రాఫిట్స్ ఉంటాయా? నో సార్. ఫ్యూచర్ నో ప్రెసెంట్ గెయిన్స్ ది కంపెనీ. దీనివల్ల కంపెనీకి బెనిఫిట్ అంటే ఫ్యూచర్ లో డివిడెండ్ పే చేయాల్సిన అవసరం లేదు, తగ్గిపోతుంది. పర్సెంటేజ్ ఆఫ్ డివిడెండ్ తగ్గుతుంది, అంటే ప్రాఫిట్ కంపెనీకి మిగులుతుంది కదా. ఆ రైట్ అనేది ఉపయోగించుకుంటాం. అలా రైట్ మార్చడానికి మనం ఏమనాలి? వేరియేషన్ రైట్స్ అని అనాలి. మెథడ్ నెంబర్ 2 ఎగ్జాంపుల్. సో హెడ్డింగ్ పెట్టుకుని ఎంట్రీ రాసుకున్నాను నోట్స్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. మ్యూట్ చేశాను. సెకండ్ మెథడ్ లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇన్ ద సేమ్ వే నా క్యుములేటివ్ నాన్ క్యుములేటివ్ మార్చాలంటే, సో క్యుములేటివ్ ఉన్న దాన్ని క్యాన్సిల్ చేయాలి, డెబిట్ చేయాలి. క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అలా మార్చేస్తాం ఎంట్రీ ద్వారా. ఓల్డ్ క్యాపిటల్ క్యాన్సిల్ చేయాలి, న్యూ క్యాపిటల్ క్రియేట్ చేయాలి. సో దానివల్ల బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అమౌంట్ అయితే మారదు, లైబిలిటీ అమౌంట్ అయితే మారదు, కేవలం వారి యొక్క రైట్స్ ని మనం వేరీ చేస్తున్నాం, చేంజ్ చేస్తున్నాం. దీనివల్ల కంపెనీకి ప్రెసెంట్ గెయిన్స్ ఉండవు. దీనివల్ల కంపెనీకి గెయిన్స్ ఎప్పుడు ఉంటాయి? ఫ్యూచర్ లో గెయిన్స్ ఉంటాయి. శశాంక్ మెథడ్ 2 మీద క్వశ్చన్ అడుగుతాను, కాన్సన్ట్రేట్ చేసి అడుగు, చెప్పు. సరే సార్. ఓకేనా?
క్వశ్చన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యుములేటివ్ కాన్సెప్ట్ తీసుకున్నాను అనుకుందాం. ఎస్ సార్. బ్యాలెన్స్ షీట్ లో క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి. ఎస్ సార్. 10% ప్రిఫరెన్స్ షేర్స్ 1 lakh క్యాపిటల్ ఉంది బ్యాలెన్స్ షీట్ లో. ఎస్ సార్. లాస్ట్ 3 years నుంచి డివిడెండ్ ఇవ్వట్లేదు, లాస్ లో ఉంది కంపెనీ. ఎస్ సార్. అలాగే రైట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డివిడెండ్ ఎంత ఉంటుంది? 3 years ఉంటుంది సార్. 3 years అంటే అమౌంట్ 1 lakh క్యాపిటల్ మీద 10% చొప్పున అంటే ఎంత? 30,000 సార్. 30,000 ఉంటున్నారు. ఓకేనా? ఇప్పుడు 30,000 కంపెనీ పే చేయాలా? ఇది మరి తగ్గిస్తుంది కదా సార్, 5% ఎంత తగ్గిస్తుంది. క్యూములేటివ్ వదిలేసుకోమంటుంది కంపెనీ, రైట్ ని తీసేయమండి. క్యూములేటివ్ కాస్త నాన్ క్యూములేటివ్ చేసేసింది. ఫ్యూచర్ లో వాళ్ళు ఇంకా క్యూములేటివ్ కాదన్న, ఫ్యూచర్ లో వాళ్ళంతా ఎవరు? నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. మరి ఇప్పుడు ఆ 30,000 ఇప్పుడు దాకా జరిగింది, 30,000 ఇవ్వాలా అవసరం లేదా? ఇప్పుడు వరకు ఉంది కంటే ఇవ్వాలి సార్. ఇవ్వాలని నువ్వు అన్నావు, అవసరం లేదు దాన్ని వదులుకోమని కంపెనీ అంటుంది. కంపెనీ చెప్పింది కాబట్టి వాడు వదిలేసుకున్నాడు. వదులుకుంటాడు. ఎందుకు వదులుకోడు? ఎందుకంటే ఆల్రెడీ సిచ్యువేషన్ నేను మాట్లాడాను కదా లాస్ట్ క్లాస్ లో, గుర్తుందా ఎగ్జాంపుల్? దానికని ఇవన్నీ పెద్ద విషయం కాదు కదా. వదిలేసుకున్నాడు. ఓకేనా? వదిలేసుకుంటే మరి కంపెనీకి ప్రజెంట్ గెయిన్ అయ్యా 30,000 పే చేయాల్సిన అవసరం లేదు కదా. పే చేయాల్సిన అవసరం లేదు కదా కంపెనీ 30,000. మరి నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను కదా ఇక్కడ, చూడు సెంటెన్స్ ఏం చెప్పాను? నో ప్రెజెంట్ గెయిన్ టు ద కంపెనీ. మరి ప్రజెంట్ గెయిన్ ఉంది కదా కంపెనీకి, 30,000 పే చేయాల్సిన అవసరం లేదు కదా. ఆ లైబిలిటీ పే చేయాల్సిన అవసరం ఉందా కంపెనీకి? లేదు సార్. మరి నువ్వు ప్రజెంట్ గెయిన్ లేదని రాశాను, అడగలేదు నన్ను. నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను. ప్రీవియస్ ఏది కదా సార్ అది? ఎప్పుడైతే ఏంటన్నా కంపెనీకి లైబిలిటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బ్యాలెన్స్ షీట్ లో బ్యాంక్ లోన్ ఉంది. బ్యాంక్ లోన్ 5 ఏళ్ల క్రితం తీసుకున్నాను, ఇంకా 2 లక్షలు పే చేయాల్సింది ఉంది. అంటే 5 ఏళ్ల క్రితం తీసుకున్నది కాబట్టి ఇప్పుడు పే చేయాలంటే కుదురుతుందా? బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ ఉంటే పే చేయాల్సిందే కదా. మరి అలాగే ఇప్పుడు వీళ్ళకి 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి క్యుములేటివ్ డివిడెండ్ ఉంది, మరి నేను పే చేయాలి కదా. మరి ఎందుకు క్యుములేటివ్ డివిడెండ్ ని కంపెనీ ఉన్నప్పుడు వదులుకున్నప్పుడు కంపెనీకి బెనిఫిట్ కాదని నేను ఎందుకు అన్నాను? నో ప్రెజెంట్ గెయిన్ అని ఎందుకు అన్నాను? అది ప్రెజెంట్ గెయినే కదా కంపెనీ ఖచ్చితంగా. ఒక డివిడెండ్ వదులుకుంటే గెయిన్ కాదా? మరి ఎందుకు నేను నో ప్రెజెంట్ గెయిన్ అని అన్నా? మా క్వశ్చన్ అర్థమైందా? ఆలోచించు. క్యుములేటివ్ డివిడెండ్ ని వెయివర్ వదులుకోవడానికి ఖచ్చితంగా గెయిన్ అని అనాలి. కంపెనీ ఇప్పుడు ఆ 30,000 పే చేయాల్సిన అవసరం లేదు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం. మరి అది ఎందుకు గెయిన్ కాదని క్వశ్చన్ అడుగుతున్నాను. నేను ఎందుకు అలా రాశాను? రాంగ్ కదా మరి అప్పుడు రాయడం. ఫ్యూచర్ లో అయితే అవసరం లేదు, ఖచ్చితంగా ఫ్యూచర్ గెయిన్ టు ది కంపెనీ. ప్రజెంట్ ఇప్పటిదాకా ఇవ్వాల్సిన డివిడెండ్ కూడా ఇవ్వనప్పుడు అది ప్రజెంట్ గెయిన్ టు ది కంపెనీ కూడా ఉంది కదా. సో నేను నో ప్రజెంట్ గెయిన్ అని రాశాను కదా. క్వశ్చన్ క్లియరేనా? ఎవరికైనా ఇంకేమైనా కావాలంటే అడగని మళ్ళీ అడుగుతాను. రైట్. ఇంక దీనికి ఆన్సర్ లోకేష్ చెప్పగలరా? లోకేష్ క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది సార్. ఏమైనా చెప్పగలవా? ఏమైనా ఆలోచించగలవా? ఎందువల్ల కంపెనీ దీనికి ఎంట్రీ కానీ ఆ ప్రాఫిట్ కదా కంపెనీ రాసుకోవాలి కదా ఎంట్రీ. సార్ మనం కట్టాల్సిన దాంట్లో తగ్గుతుంది కానీ కొత్తగా ఏమీ క్యాష్ రావట్లేదు. కొత్తగా క్యాష్ వస్తే కాదు కదా ఇక్కడ మ్యాటర్. ఇప్పుడు కంపెనీ బ్యాలెన్స్ షీట్ నీకు మళ్ళీ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఇప్పుడు వెంటనే నాకు తెలుసు ఇలాంటి డౌట్లు అడుగుతారు. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లో ఇది ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ షీట్ నాన్న. ఇప్పుడు వీడిని వదులుకోమంటే కంపెనీకి ప్రాఫిటేగా. ఒక లైబిలిటీ వదులుకుంటే ప్రాఫిటే కదా. నీకు కట్టాల్సిన అమౌంట్ కట్టకపోతే ప్రాఫిటే కదా నాన్న. సిద్ధు క్వశ్చన్ అర్థమవుతుందా? ఇప్పుడు ఇంటర్నల్ దగ్గర సెక్షన్ అంతా అదే. ఇప్పుడు ఉన్న వాళ్ళని వద్దని అనిపిస్తే అది ప్రాఫిటే కంపెనీకి. ఇప్పుడు క్యుములేటివ్ డివిడెండ్ కూడా ఉంది కదా, ఇప్పుడు నాకు ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు ఇవ్వనంటున్నాను నేను, వదులుకున్నట్టే కదా వాళ్ళు. ప్రాఫిటే కదా. అక్షయ్ డివిడెండ్ ఎలాగో ఇయర్ ఎండ్ కే పే చేస్తారు కదా సార్. అవునమ్మా, ఇయర్ ఎండ్ కి పే చేయాలి. 4 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి పే చేయాల్సింది 30,000 ఉంది. ఇప్పుడు నేను పే చెయ్యను అంటున్నాను, ఎందుకంటే వాళ్ళు వదులుకోమని చెప్పాను. మరి పే చేయనప్పుడు ఒక పే చేయాల్సిన లయబిలిటీ పే చేయకపోతే కంపెనీ బెనిఫిటా కదా? ఎస్ సార్, బెనిఫిటే సార్. మరి బెనిఫిట్ కాదని రాశాను నేను.
ఎందుకు రాశానంటే నాన్న జాగ్రత్త వినండి. నో జర్నల్ ఎంట్రీ ఫర్ క్యుములేటివ్ డివిడెండ్. ఒకవేళ క్యుములేటివ్ డివిడెండ్ ఉందనుకో, అసలు దానికి జర్నల్ ఎంట్రీ బుక్స్ లో ఉంటుందా లైబిలిటీ? ఒక డివిడెండ్ కంపెనీలో ప్రిఫరెన్స్ షేర్స్ కి పే చేయాలన్న 10% అని ఉంది, 10,000. 3 ఏళ్ల నుంచి కంపెనీకి లాసెస్ లో ఉన్నది. ఫస్ట్ ఇయర్ లాస్ వచ్చింది, డివిడెండ్ పే చేయలే. పే చేయాలి అని నువ్వు ఎక్కడైనా బ్యాలెన్స్ షీట్ లో చూపించావా? క్వశ్చన్ అర్థమైంది అందరికి? సో డివిడెండ్ పే చేయాలని బ్యాలెన్స్ షీట్ లో ఎప్పుడైనా చూపిస్తామా? అక్షయ్ జైన్, నో సార్. ఎందుకు చూపించాం? అది మన పే చేయి డిఫరెన్స్ షేర్ కి అయితే కంపల్సరీ పే చేయాలి సార్, ఈక్విటీకి పే చేయక్కర్లేదు కాబట్టి అది మన అవసరం లేదు. మరి ప్రిఫరెన్స్ పే చేయాలి కదా, మరి నేను ఇప్పుడు లైబిలిటీ క్రియేట్ చేయాలి కదా. కానీ అది ఫ్యూచర్ లో పే చేసినా అక్కర్లేదు కదా సార్, లైబిలిటీ ఫ్యూచర్ లో పే చేస్తామో లేదో తెలియదు కదా. సో అందుకనే డివిడెండ్ కి ఎప్పుడు కూడా లైబిలిటీ క్రియేట్ చేయం. ఎస్ సార్. ఒకవేళ కన్ఫర్మ్ గా పే చేస్తాము అని చెప్పి టైం డిలే చేస్తే ప్రాఫిట్ చూపించి నెక్స్ట్ 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత పే చేస్తాం తప్ప ప్రాఫిట్స్ ఉంటే. ప్రాఫిట్స్ లేనప్పుడు డివిడెండ్ పే చేయాల్సిన అవసరం లేనప్పుడు దానికి లైబిలిటీ ఎవరు క్రియేట్ చెయ్యరు. మరి బ్యాలెన్స్ షీట్ లో ఒక లైబిలిటీ లేకుండా దాన్ని వాడు వదులుకుంటే ఏంటి, వదులుకోకపోతే ఏంటి, కంపెనీకి ప్రాఫిట్ క్రియేట్ అవుద్దా, గెయిన్ ఉంటుందా? ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో 8 lakhs క్యాపిటల్ ఉంది. నేను వదులుకోరా బాబు 4 lakhs మారిపోని అడిగాను అనుకో, అప్పుడు 4 lakhs వదులుకున్నట్టే కదా వీడు. ఎస్ సార్. వీడు వదులుకుంటే కంపెనీకి బెనిఫిటే కదా, ఎస్ సార్. ఎందుకంటే లైబిలిటీ ఉంది కాబట్టి. ఎస్ సార్. మరి క్యూములేటివ్ డివిడెండ్ కి లైబిలిటీ ఉంటుందా? నో సార్. మరి అలాంటప్పుడు కంపెనీ నిజంగా వాడు వదులుకున్న కంపెనీకి ప్రాఫిట్ వచ్చినా దానికి జర్నల్ ఎంట్రీ ఏమి మనం రాయం. ఓకే సార్. ఓకేనా? సో నో జర్నల్ ఎంట్రీ ఫర్ క్యూములేటివ్ డివిడెండ్ ఇన్ బ్యాలెన్స్ షీట్. దట్స్ వై నో ఎంట్రీ ఫర్ గెయిన్ రికార్డింగ్. సో గెయిన్ రికార్డ్ చేయడానికి ఎంట్రీ అనేది ఉండదు. నిజంగా అయితే గెయిన్ అయితే వస్తుంది, కానీ దానికి ఎంట్రీ ఉండదు. అందుకే నేను దానికి అకౌంటింగ్ అనేది మాట్లాడడం అవసరం లేదని చెప్తున్నాను. ఎందుకు అవసరం లేదని చెప్తాను ఎందుకంటే నా బ్యాలెన్స్ షీట్ లో అసలు డివిడెండ్ ఉండదు. బ్యాలెన్స్ షీట్ లో దానికి అసలు ఎంట్రీ లైబిలిటీయే ఉండదు. లైబిలిటీ లేని ఒక లైబిలిటీ ఉండి వదులుకుంటే కంపెనీకి బెనిఫిట్. అసలు బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీయే లేదు, వదులుకోమంటే వదిలేసుకున్నాడు. సో దానివల్ల కంపెనీకి వచ్చే బెనిఫిట్ లేదు, లాస్ లేదు. కాబట్టి దెర్ విల్ బి నో ప్రెజెంట్ గెయిన్ అని నేను అన్నాను. అర్థమవుతుందా నేను ఏం చెప్పాను? సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. సో క్యూములేటివ్ డివిడెండ్ వదులుకుంటే 30,000 లాస్ట్ కదా, కంపెనీకి బెనిఫిట్ కదా, సో దానికి ఎందుకు ఎంట్రీ రాయలేదు అంటే, ఎంట్రీ ఎందుకు రాయాలి, దానికి ఏంటని అనాలి అంటే అసలు బ్యాలెన్స్ షీట్ అది ఉండాలి. బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ ఎప్పుడూ ఉండదు. క్యూములేటివ్ డివిడెండ్ ఎవడో లైబిలిటీ క్రియేట్ చేయడు. సో కాబట్టి మనం దానికి ఎంట్రీ రాయాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు మెథడ్ నెంబర్ 2, వేరియేషన్ ఆఫ్ shareholders' rights. Next, method number 3. Method number 3, reduction of share capital. సో ఇప్పటికి మనం 2 మెథడ్స్ డిస్కస్ చేశానన్నా. ఈ 2 మెథడ్స్ లో కూడా కామన్ గా అబ్జర్వ్ చేసి 2 మెథడ్స్ లో కూడా లైబిలిటీలో మార్పులు ఏముండవు. కంపెనీకి ఎటువంటి ప్రాఫిట్ ఇప్పటిదాకా క్రియేట్ అవ్వాల, జస్ట్ చేంజ్ చేయడం, ఇక్కడ క్యాపిటల్ ని ఆల్టర్ చేయడం, ఇక్కడ రైట్ ని చేంజ్ చేయడం. సో దీనివల్ల కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఇప్పుడు ఏమీ ఉండవు. ఇవి రెండు కూడా జస్ట్ చేంజెస్, ఆల్టరేషన్ అనొచ్చు దీన్ని మనం, అంతే తప్ప దీన్ని మనం రిడక్షన్ అనకూడదు. రైట్ అన్న. ఇప్పుడు మనం మాట్లాడుతున్నా ద ఇమీడియట్ గెయిన్ ఆర్ ప్రాఫిట్స్ ఆర్ బెనిఫిట్స్ క్రియేటెడ్ టు ది కంపెనీ, దట్ ఈస్ రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్. ఇది ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. రైట్, నేను ఎవరిని అడుగుతాను? గంగాధర్. ఎస్ సార్. గంగాధర్ వాయిస్ క్లియర్? ఎస్ సార్. రైట్, ఫస్ట్ ఇక్కడ వాయిస్ జాగ్రత్తగా అబ్జర్వ్. ఇక్కడ ఏం చెప్తారు సెంటెన్స్ లో,
రిడక్షన్ అన్నాడు అంటే ఏంటి? రెడ్యూస్ చేయడమే కదా. ఎస్ సార్. సో వదులుకోమని అడుగుతున్నాం ఎవరిని? షేర్ హోల్డర్ని. ఏం వదులుకోమంటున్నాం? బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి క్యాపిటల్ ని వదులుకోమంటున్నాం. ఓకేనా? సో దీన్ని వదులుకోమనడానికి దారి ఎలా ఉంటుందని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సో రిడ్యూస్ చేసుకోండి అని అనడానికి 2 దారి ఎలా ఉంటుంది. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది అనుకోనాను, దీన్ని 8 రూపీస్ వదిలేసుకోమన్నాను. నేను అంటాం వెయివర్, వదులుకోవడం ఏమంటాం? వెయివర్. అప్పుడు వాడి షేర్ క్యాపిటల్ ఎంత అవుతుందన్నా? 2 రూపీస్ అయింది. ఓకేనా? నేను ఏమన్నా జాగ్రత్తగా 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉంటే నన్ను ఎన్ని షేర్లు, ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ప్రతిసారి కూడా, 10,000 షేర్స్ ఉన్నాయి కంపెనీలో, ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ద వాల్యూ ఇస్ 1 lakh. సో 10 రూపీస్ ఉన్నటువంటి షేర్ ని 8 రూపీస్ వదిలేసుకో, 2 రూపీస్ కింద మార్చుకో అని అన్నా అనుకున్నానా. అంటే ఇంతకు ముందు క్యాపిటల్ ఎంత ఉంది ఇక్కడ? 1 lakh. ఇప్పుడు క్యాపిటల్ ఎంత అయిపోతుంది? 20,000. 20,000 అయిపోతుంది. అంటే ఎంత అమౌంట్ వదులుకున్నాడు? 80. అంటే బ్యాలెన్స్ షీట్ లో ఉన్న లైబిలిటీ 80,000 తగ్గిందిగా. ఎస్ సార్. ఇట్స్ ఎ ప్రెసెంట్ గెయిన్ టు ది కంపెనీ. ఎస్ సార్. ఇట్స్ ఎ బెనిఫిట్ టు ది కంపెనీ. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలం కదా నేను ఏం మాట్లాడుతున్నాను. దీనిలో 2 క్వశ్చన్ మార్క్ ఏంటంటే, దీనిలో సార్ వాట్ డస్ ఇట్ మీన్ అంటే, ఇప్పుడు 10 రూపాయల్లో 8 రూపాయలు వదులుకుని 2 రూపీస్ మాత్రమే లైబిలిటీ కింద కౌంట్ చేశాం కదా. ఒకవేళ ఫ్యూచర్ లో గంగాధర్, నేను క్వశ్చన్ ఇచ్చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. గంగాధర్ వింటున్నావా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఫ్యూచర్ లో Yes, sir. కంపెనీ మళ్ళీ వెళ్ళి ఆ షేర్ హోల్డర్ దగ్గరికి వెళ్ళి 8 రూపాయలు అడగచ్చా, అడగకూడదా? 10 రూపాయలు ఎందుకు షేర్? ప్రాఫిట్ 10 రూపాయల షేర్ ఎంత కింద మార్చేశాను? మళ్ళీ క్వశ్చన్ చూడు, 10 రూపాయల షేర్ ఎంత కింద మార్చేశాను? 2 రూపీస్ కింద. మరి ఇప్పుడు 8 రూపీస్ ఇప్పుడు వదులుకోమన్నాడు, వదిలేసుకున్నాడు. మరి 8 రూపాయలని, మరి షేర్ వాల్యూ 10 రూపాయలు కదా, మళ్ళీ తర్వాత కంపెనీ వెళ్ళి మళ్ళీ 8 రూపాయలు అడగచ్చా? నో సార్. ఎందుకు అడగకూడదు? కంపెనీ 10 రూపీస్ కదా. ప్రాఫిట్ ఉంటే అడగచ్చమ్మ గారు. ప్రాఫిట్ కి వీటికి సంబంధం ఏముంది? ఇప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు మాట్లాడా, ఫ్యూచర్ లో ప్రాఫిట్ వస్తలేదు ఎవరికి తెలుసు, అన్సర్టనిటీ కదా అది. సార్. ఇప్పుడు సిచ్యువేషన్ గురించి మాట్లాడాలి. అందుకనే అంటున్నా దీనిలో 2 దారులు ఎత్తుకుంటాం. సో మనం మాట్లాడుతుంది ఫస్ట్ మెథడ్, నెక్స్ట్ ఇది సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏం చెప్తారంటే, రిడక్షన్ ఇన్ బోత్, దట్ ఈస్ paid up value and nominal value. అంటే దాని అర్థం 10 రూపీస్ షేర్ ని 2 కింద మార్చినప్పుడు 8 రూపీస్ పెయిడ్ అప్ క్యాపిటల్ తగ్గించాను, ఫుల్లీ పెయిడ్ షేర్ అనుకో, 8 రూపీస్ పెయిడ్ అప్ వాల్యూ తగ్గించాను, అలాగే నేను ఫేస్ వాల్యూని కూడా తగ్గించాను. అంటే 2 రూపీస్ అనేది ఇప్పుడు ఏమైపోయింది? ఫేస్ వాల్యూ, న్యూ ఫేస్ వాల్యూ. సార్. ఓకేనా? సో దీనికి జనరల్ ఎలా రాయొచ్చు అప్పుడు మనం? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ని డెబిట్ చేయాలా లేదా? సార్. ఎంత ఫేస్ వాల్యూ యాన్స్ ని డెబిట్ చేయాలి? 10 రూపీస్. ఎంత అమౌంట్ అది? 1 lakh. ఈ అమౌంట్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసాను, కొత్తగా నేను ఎంత ఇష్యూ చేస్తున్నాను? 2 రూపీస్ ఫేస్ వాల్యూ. ఇక్కడ బ్రాకెట్ లో రాసిన చూడు, ఫేస్ వాల్యూ అని మార్చాను. ఓకేనా? సార్. ఇలా మార్చింది అర్థం ఫేస్ వాల్యూ మారిందని. సార్. అప్పుడు ఎంత వాల్యూ కింద మారిపోయింది? 20,000. అప్పుడు నెక్స్ట్ ప్రాఫిట్ వచ్చిందా కంపెనీకి? మరి ప్రజెంట్ ఎంత వచ్చింది? 80,000. సో ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ ఆర్ రికన్స్ట్రక్షన్ అకౌంట్ అనే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ బెనిఫిట్ మొత్తం ఎక్కడ పంపించాలి? రికన్స్ట్రక్షన్ అకౌంట్. అర్థమైందా? సార్. రైట్. ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్త విన్నాం. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ కంపెనీ షేర్ హోల్డర్ దగ్గరికి వెళ్ళి 8 రూపాయలు ఇమ్మని అడగగలరా? ఈ సిచ్యువేషన్ కానీ అగ్రిమెంట్ లో రాసుకుంటాం. గంగాధర్ అడగగలదా? సార్. ఏం అడగగలదు? 8 రూపీస్ ఇమ్మని అడగగలదా? నేను ఏం చేశాను ఇక్కడ క్వశ్చన్ లో?
పేడప్ వాల్యూ తగ్గించేశాను, అలాగే నేను ఏం తగ్గించాను, వాల్యూ కూడా తగ్గించారు. ఫేస్ వాల్యూ కూడా తగ్గించాను. మరి మీకు మళ్ళీ అడగలదు వెళ్ళి, నో సార్. ఇంకా అడగలేదు. ఇంకా క్యాపిటల్ 20,000 మారిపోయింది అంతే. మహా అయితే కంపెనీ ఇప్పుడు వాడికి ఎంత పే చేస్తుంది, కేవలం ఫ్యూచర్ లో 20,000 లైబిలిటీ పే చేస్తుంది ఎప్పుడైనా సిచ్యువేషన్ కంపెనీ బాగుంటే. ఎస్ సార్. అలాగే 80,000 కూడా మళ్ళీ రూపాయలు పెర్ షేర్ చొప్పున ఫేస్ వాల్యూ 10 నేను ₹2 పే చేసావు, మిగిలిన రూపాయలు ఇప్పుడు పే చేయని మాత్రం అడగలేదు. ఎందుకంటే నేను మొత్తం మార్చేసాను, రెండింటిని మార్చేసాను. ఇప్పుడు చూడు, ఇదే సిచ్యువేషన్ కానీ ఇలా మార్చచ్చు. రిడక్షన్ ఇన్ పేడ్ అప్ వాల్యూ ఓన్లీ. పేడ్ అప్ వాల్యూ మాత్రమే తగ్గించాలనుకున్నానా? అడగగలదు సార్. పేడ్ అప్ వాల్యూ అంటే ₹10 ఫేస్ వాల్యూ ₹2 పెయిడ్ అప్ అని మార్చా, అంటే ₹8 పెయిడ్ అప్ వదులుకున్నాడు. బట్ ఫేస్ వాల్యూ అలాగే ఉంది కంపెనీది. ఎస్ సార్. అంటే కంపెనీ కూడా ఎంత పే చేసినట్టు, 10 ₹10 పే చేశాడు ఆల్రెడీ. దానిలో రేట్ వదిలేసుకున్నాడు. దాన్ని ఎంత కింద మార్చేసాను, 2 కింద మార్చేసాను. అంటే బుక్స్ ప్రకారం నాకు ₹2 పే చేసినట్టు. ఎస్ సార్. అవును సార్. మరి ఫ్యూచర్ లో ₹8 అడగలనా? ఎస్ సార్. ఎస్ అడగచ్చు. కానీ అలా అడగాలంటే ఫేస్ వాల్యూ నేను ఏం ఉంచాలి, ₹10 ఉంచాలి సార్. ఉంచాలి. ఒకవేళ ఫేస్ వాల్యూ 2 కింద మార్చేస్తే అడగలేదు సార్. అడగలేదు కంపెనీ మళ్ళీ ఫ్యూచర్ లో. అర్థమవుతున్నానా? సో కాబట్టి ఓన్లీ పేడ్ అప్ వాల్యూ మాత్రమే మారిస్తే అప్పుడు ఎంట్రీ ఏమొస్తుందో జాగ్రత్త విన్నాను. అప్పుడు నా ఈక్విటీ షేర్ క్యాపిటల్ డెబిట్ చేస్తాను, డైరెక్ట్ గా 80,000 డెబిట్ చేస్తాను. ఫేస్ వాల్యూలు గట్రా రాయను. ఎందుకు రాయను? నా ఫేస్ వాల్యూ మారింది అసలు నో సార్. మారలేదు. ఈ 80,000 తగ్గిందని దగ్గరికి వెళ్ళిపోద్ది. రికన్స్ట్రక్షన్ అకౌంట్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి, ప్రాఫిట్ 80,000 వెళ్ళింది, క్యాపిటల్ 80,000 తగ్గింది అంతే. అంటే ఇంకా క్యాపిటల్ ఎంత కంటిన్యూ అవుతుంది బ్యాలెన్స్ షీట్ లో? 20,000. దాని ఫేస్ వాల్యూ ఎంత? ₹10. ₹10 కంటిన్యూ అవుతుంది. అర్థమవుతుందా? ఎస్ సార్. అది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నేను మాట్లాడితే నా ప్రాఫిట్ ఎంత వచ్చింది? 80,000. బ్యాలెన్స్ షీట్ లోని క్యాపిటల్ మారిపోయిందా? ఎస్ సార్. ఫేస్ వాల్యూ తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయింది? 80,000. ఎంత క్యాపిటల్ కంటిన్యూ అవుతుంది? 20,000. మరి దీనికి డిఫరెన్స్ ఏం లేదు రెండు చోట్ల. ఇప్పుడు ఇక్కడ 80,000 తగ్గిపోయి 20,000 కంటిన్యూ అవుతుంది, 80,000 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ 80,000 పోయి 20,000 కంటిన్యూ అవుతుంది, 80,000 ప్రాఫిట్ వచ్చింది. మరి డిఫరెన్స్ ఏంటి రెండింటికి? ఇందులో అయితే అడగలేదు ఫేస్ సార్. వాల్యూ మార్చేసా. ఇందులో ఫేస్ వాల్యూ ఏం చేసా? మార్చేసా. కానీ మళ్ళీ తిరిగి ఇంకా అడగడానికి కంపెనీ మళ్ళీ తిరిగి ₹8 అడగడానికి ఉండదు షేర్ హోల్డర్ని. ఎస్ సార్. అది ఇక్కడ నేను ఫేస్ వాల్యూ మార్చలే, తిరిగి అడగచ్చు సార్. మళ్ళీ తిరిగి కావాలంటే ₹8 అడగచ్చు, వాడు ఇవ్వాలి కూడా అగ్రిమెంట్ ప్రకారం. ఎందుకంటే కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ ₹2 పే చేసావు నువ్వు, అని విధంగా 10 పే చేశాడు, 8 వదులుకున్నాడు, 2 కింద మార్చావు అంటే ₹2 పే చేసినట్టు బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తున్నాం. కానీ ఫేస్ వాల్యూ ₹10 చూపిస్తున్నాం కాబట్టి మళ్ళీ ఫ్యూచర్ లో అవసరం అయితే కంపెనీ ఏం చేయొచ్చని ₹8 ఇన్వెస్ట్ చేయమని అడగచ్చు. ఎస్ సార్. కాబట్టి ఇప్పుడు రెండిట్లో షేర్ హోల్డర్ ఇలాంటి సిచ్యువేషన్ లో దేనికి ఒప్పుకుంటాడు? ఫస్ట్ దానికి సార్. ఫస్ట్ దానికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే అసలే కంపెనీ లాస్ లో ఉంది, వాడు వదులుకోవడమే చాలా ఎక్కువ 80,000. అది కాదనంటే మళ్ళీ ఫ్యూచర్ లో 80,000 కంపెనీ అడిగే సిచ్యువేషన్ షేర్ హోల్డర్ ఒప్పుకుంటాడు అసలు సిచ్యువేషన్ కి. నో సార్. కాబట్టి ఈ సిచ్యువేషన్ ఇఫ్ నథింగ్ ఇస్ రెస్పెక్ట్ దిస్ విల్ బి ప్రిఫర్డ్. ఓకేనా? Yes sir. Nothing is specified, this method will be preferred. What is this method? Reduction in both paid up value and nominal value. ఈ సిచ్యువేషన్ కి జనరల్ గా ఎవరు పబ్లిక్ షేర్ హోల్డర్స్ అనే వాళ్ళు దీనికి ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ టైంలో యాక్సెప్ట్ చేయరు. 80,000 వదులుకోవడమే చాలా లాస్ కదా. Yes sir. మళ్ళీ అది కాదంటే మళ్ళీ ఫ్యూచర్ లో కంపెనీ అడుగుతుందంటే ఇవ్వాలి అంటే ఎవరైనా షేర్ హోల్డర్ దానికి యాక్సెప్ట్ చేస్తారా? No sir. దాని బదులు మొత్తం ₹1,00,000 నువ్వే ఉంచుకో, నాకు మొత్తం వదిలేసుకుంటాను అంటాడు. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం దీనిలో ఏంటంటే జాగ్రత్తగా రెండు తగ్గించడానికి జనరల్ గా ప్రిఫర్ చేస్తారు. క్వశ్చన్ లో ఏమి చెప్పబోతే వి విల్ ప్రిఫర్ బోత్ రిడక్షన్ ఇన్ పెయిడ్ అప్ వాల్యూ యాజ్ వెల్ యాజ్ నామినల్ వాల్యూ. సో నోట్ చేసుకోండి, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. మెథడ్ నెంబర్ 3 కంప్లీటెడ్.
ఫస్ట్ 3 పాయింట్స్ కూడా షేర్ హోల్డర్స్ కి రిలేటెడ్ సంబంధించినటువంటి రైట్స్. ఫస్ట్ 2 రైట్స్ వదులుకోవడం, దానివల్ల ఇమీడియట్ గెయిన్స్ ఏముండో. రెండోది క్యాపిటల్ వదులుకోవడం, రిడ్యూస్ చేసేయడం, రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అంటే దీనివల్ల కంపెనీకి ఇమీడియట్ బెనిఫిట్ వస్తుంది. బెనిఫిట్ రికార్డ్ చేయడానికి మనం ఉపయోగించే లెడ్జర్ పేరు ఏంటి? రికన్స్ట్రక్షన్ అకౌంట్. అక్షయ్, ఎనీ డౌట్స్? అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. క్లియర్ గా రెండు కూడా డిఫరెన్స్ ఎంత? ఏంటి సార్? రెండు కేసెస్ డిఫరెన్స్ క్లియర్ గా అర్థమైందా? ఎస్ సార్. రైట్ నా, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ మెథడ్ వెళ్తున్నాను. మెథడ్ నెంబర్ 4. Method 4. Method 4 is known as compromises or arrangements. కాంప్రమైజ్ ఆర్ అరేంజ్మెంట్ అంటారు. సో ఎవరెవరు కాంప్రమైజ్ అయ్యారు? బ్యాలెన్స్ షీట్ లో ఉన్న వాటిలో లైబిలిటీస్ లో ఎవరు కాంప్రమైజ్ అయ్యారో, ఎవరికి అరేంజ్మెంట్స్ మనం అడ్జస్ట్ చేసామో, రైట్, దాన్ని మనం అంటాం కాంప్రమైజ్ ఆర్ అరేంజ్మెంట్ అంటాం. సో సింపుల్ దీని అర్థం, ఇట్ ఈజ్ అన్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ లో రాసుకుంటానన్న బిట్వీన్, ఇట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 people, company with members and outsiders. సో నా బ్యాలెన్స్ షీట్ లో ఉన్న లైబిలిటీస్ రెండే రకాల. ఒకటి మెంబర్ అంటే షేర్ హోల్డర్, రైట్ అండి. ఇంకొకరు అవుట్ సైడర్స్ అంటే బయట నుంచి అప్పులు తెచ్చుకోవడం, లైక్ బ్యాంకర్, డిబెంచర్ హోల్డర్స్, వీళ్ళంతా కూడా అవుట్ సైడర్స్. ఓకేనా? సో కంపెనీకి మెంబర్స్ అండ్ అవుట్ సైడర్స్ కి మధ్యలో ఉండే అగ్రిమెంట్ ని వాళ్ళు ఎలా ఇంటర్నల్ గా ఒప్పుకున్నారో, వాళ్ళ మధ్య కాంప్రమైజ్ ఎలా జరిగిందో మనం మాట్లాడడాన్ని మనం అంటాం కాంప్రమైజ్ అనే అరేంజ్మెంట్ అని అంటాం. సో షేర్ హోల్డర్స్ తో కాంప్రమైజ్ ఆల్రెడీ అయిపోయింది. ఆ షేర్ హోల్డర్స్ లో కాంప్రమైజ్ అంటే క్యాపిటల్ వదులుకోవడం అనేది కాన్సెప్ట్ అయిపోయిందని. ఇంకా షేర్ హోల్డర్స్ కి ఏమైనా రైట్స్ ఉంటే వదులుకోవచ్చు కదా, వాటి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ మనం. షేర్ హోల్డర్స్ కి జనరల్ గా ఉండే రైట్స్ వదిలేస్తాం, లైక్ డివిడెండ్ రైట్స్, క్యూములేటివ్, నాన్ క్యూములేటివ్ కన్వర్షన్ రైట్స్, డివిడెండ్ మీద సంబంధించి రైట్స్ వదులుకోవడం చూసాం. అలాగే రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ కూడా మనం చూసాం. అది కాకుండా రిమైనింగ్ ఇంకా ఏమైనా మెంబర్స్ సెటిల్మెంట్ ఉంటే అవి కానీ, లేదా అవుట్ సైడర్స్ ఏమైనా సెటిల్మెంట్ ఉంటే అవి కానీ కలిపి అగ్రిమెంట్ రాసుకుని, బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీస్ గురించి ఒక అగ్రిమెంట్ రాసుకుని, ఇంకా మాకు వీటితో సంబంధం లేదు, మేము వదిలేసుకుంటున్నాం అని వీళ్ళతో అనిపించి అగ్రిమెంట్ రాసుకుని కాంప్రమైజ్ అవ్వడాన్నే మనం అంటాం కాంప్రమైజ్ ఆర్ అరేంజ్మెంట్ అంటాం. మెథడ్ నెంబర్ 4. రైట్, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో కేసు 1, ఈక్విటీ షేర్ హోల్డర్స్ గురించి నేను మాట్లాడతాను. ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఒక రైట్ ఉంటుందన్న, రైట్ ఆన్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. మీకు ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ లో చాలా తెలుసుకుని ఉంటారు. షేర్ హోల్డర్, ఈక్విటీ షేర్ హోల్డర్ కి ఉన్నటువంటి రైట్ షేర్ క్యాపిటల్ మీద, అంటే బ్యాలెన్స్ షీట్ లో ఉన్న లైబిలిటీ వాడిదే. అలాగే కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా ఎవరి? షేర్ హోల్డర్దే. సరే, క్యాపిటల్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఇన్ ద నేమ్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. అది ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం, మెథడ్ నెంబర్ 3 అయిపోయింది. మరి ఇప్పుడు రిజర్వ్స్ ఉన్నాయి కదా, ఆ రిజర్వ్స్ కూడా వదులుకోమని అడగకూడదా? సార్ అసలే కంపెనీ పొజిషన్ బాగాలేదు, రికవర్ చేద్దాం, రిజర్వ్స్ ఉండవు కదా. కొన్నిసార్లు కంపల్సరీ రిజర్వ్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు ఏదైనా రిక్వైర్మెంట్ కోసం. అలాంటి రిజర్వ్స్ కానీ, లేదా ప్రాఫిట్స్ ఉన్నాయి కానీ కంపెనీ పరిస్థితి బాగాలేదు, ఫ్యూచర్ లో బాగోదని తెలిసి రికన్స్ట్రక్షన్ చేద్దామని మీటింగ్ పెట్టాం, రిజర్వ్స్ కూడా కొంత ఉండి ఉండొచ్చు. ఒకవేళ ఉంటే అలాంటి రిజర్వ్స్ అన్నింటినీ కూడా మనం ఏమని చెప్పొచ్చు అన్న వాళ్ళని వదులుకోమని అడగచ్చు. వదులుకోమని అడిగితే అప్పుడు దానికి ఎంట్రీ ఉంటుంది.
journal entry. It's a compromise, one of the compromise. Right? So ఏమంటారు దీనికి ఎంట్రీ ఏమని రాయొచ్చు మనం? చెప్పు సాయి కిరణ్, దీనికి ఎంట్రీ రిజర్వ్స్ లో వదిలేసుకోమంటే రైట్ ఎంట్రీ ఏం రాయొచ్చు? నా బ్యాలెన్స్ షీట్ లో ఉంటుందా ఉండదు రిజర్వ్? ఉంటుంది సార్. సాయి కిరణ్, ఈ రిజర్వ్ ప్రాఫిట్ టు ది కంపెనీ కదా ఇది. ఎస్ సార్. ఇట్ ఈస్ పేయబుల్ టు హూమ్? షేర్ హోల్డర్స్. మరి ఇప్పుడు దీన్ని వాళ్ళు వదిలేసుకోమంటే వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదు ఇది. ఎస్ సార్. అంటే లైబిలిటీ వదిలేసుకుంటే ఆ కంపెనీకి ఏంటి ప్రాఫిట్. ప్రాఫిట్. దానికి ఏంటి ఏమన్నా రాయాలి? రిజర్వ్స్ అని ఏ బ్యాలెన్స్ ఉంటాయి? క్రెడిట్ బ్యాలెన్స్. కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలి. డెబిట్ చేయాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అకౌంట్ డెబిట్. రైట్. 2 ఎస్ సార్. కంపెనీకి ఇదంతా ఏంటి? ప్రాఫిట్. కాబట్టి అది ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేయాలి? రీకన్స్ట్రక్షన్. రికన్స్ట్రక్షన్. ఓకేనా? రిజర్వ్స్ వదిలేసుకోండి, అది రికన్స్ట్రక్షన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇట్స్ ఎ గెయిన్ టు ది కంపెనీ. ఓకేనా? ఎస్ సార్. రైట్. కేస్ 2. థ్యాంక్ యూ సాయి. అవుట్ సైడర్స్. అవుట్ సైడ్స్ తో సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ సైడ్ క్రెడిటార్ ఉన్నాడు, నాకు అప్పు ఇచ్చినోడు ఉన్నాడు, గూడ్స్ అప్లై చేసినోడు ఉన్నాడు, ట్రేడ్ పేయబుల్ ఫర్ ఎగ్జాంపుల్. వాడికి మనం ₹1,00,000 పే చేయాలి గూడ్స్ కోసం. నా బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ ₹1,00,000 పే చేయాలి. మనం పిలిచాం, మీటింగ్ పెట్టాం, టీ బిస్కెట్స్ ఇచ్చాం, ఇలా పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసాం. చేస్తే వాడికి అర్థమైంది, అయ్యో నా ₹1,00,000 పోయినట్టే అని వాడికి అర్థమైంది. ఇప్పుడు వాడిని అన్నాం, ₹1,00,000 ప్రజెంట్ 50,000 వదులుకో, 50,000 వదిలేసుకో, నీకు 50,000 ఇస్తాం, కానీ ఇప్పుడు కాదు, ఫ్యూచర్ లో కంపెనీ పరిస్థితి బాగుపడితే 50,000 ఇస్తాం. నువ్వు ఒప్పుకుంటే కంపెనీని కంటిన్యూ చేస్తాం, లేదంటే కంపెనీ ఏం చేస్తాం, క్లోజ్ చేస్తాం, లిక్విడేషన్కి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఏం ఆలోచిస్తారు అవుట్ సైడ్ క్రెడిటర్? అయ్యే ఫోన్లే ₹1,00,000 కాకపోయినా 50,000 ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉంది, దీనికి ఒప్పుకుంటే మనకు పోయేదేం లేదని ఒప్పుకునే ఛాన్స్ ఉంది. అంతేగాని 50,000 నాకు ఇవ్వాలని గొడవ పెట్టుకుంటే ఏం ఉపయోగం లేదు. గొడవ పెట్టుకుని కోర్టుకెళ్తే ఏమవుద్ది? పూర్తిగా కంపెనీ లిక్విడేట్ అయిపోద్ది. లిక్విడేట్ అయిపోతే వాస్తవ పరిస్థితి ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కాబట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వాడికి వచ్చేది చాలా తగ్గిపోద్ది ఇంకా సెటిల్మెంట్ లో. సో దాంతో పోలిస్తే 50,000 వస్తుందనే ఉద్దేశంతో లైబిలిటీని వదులుకోవచ్చు. రైట్ అన్న? సో లైబిలిటీని వదులుకుంటే ఎంట్రీ, ఆ లైబిలిటీని డెబిట్ చేస్తాం. ఎనీ లైబిలిటీ లైక్ బ్యాంకర్ లోన్ వదులుకోవచ్చు, డిబెంచర్ హోల్డర్స్ డిబెంచర్స్ వాల్యూ తగ్గించుకోవచ్చు, క్రెడిటార్ వాడు అప్పుడు వదులుకోవచ్చు, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ పే చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. ఎనీ లైబిలిటీ ఎవరైనా అవుట్ సైడ్ ఉండొచ్చు, వాటితో మనం సెటిల్మెంట్ చేసుకుంటున్నాం. లైబిలిటీ ఎంతైతే ఉందో దానిలో ఎంత వదులుకుంటే అంతా డెబిట్ అయిపోద్ది. లైబిలిటీ అకౌంట్ డెబిట్ టు, అదంతా కంపెనీకి ప్రాఫిట్ కాబట్టి ఒక లైబిలిటీ పే చేయాల్సిన అవసరం లేకపోతే దాన్ని ఏమంటాం? ప్రాఫిట్ కాబట్టి దాన్ని ఎక్కడ పంపించాలి? రికన్స్ట్రక్షన్. ఎనీ అవుట్ సైడ్ లైబిలిటీ వదులుకుంటే లైబిలిటీ అకౌంట్ డెబిట్ టు రికన్స్ట్రక్షన్. This is the method number 4. ఎంట్రీస్ రాసుకున్నాను, ఇవి చిన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే, క్వశ్చన్ లో ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ అప్పు ఇచ్చింది మనకి, నా బ్యాలెన్స్ షీట్ లో 5 లక్షలు బ్యాంక్ లోన్ ఉంది. బ్యాంకర్ తో మాట్లాడాం, నువ్వు 3 లక్షలు వదులుకో, 2 లక్షలు ఇస్తాం, కానీ ఇప్పుడు కాదు, ఫ్యూచర్ లో కంపెనీ పరిస్థితి బాగుపడితే కంటిన్యూ చేస్తే ఇస్తాం, వదులుకుంటావా అని అడుగుతాం. వాడు లేదు లేదు నేను వదులుకోనంటే ఓకే నో ప్రాబ్లం, కంపెనీ క్లోజ్ అయిపోద్ది, నీకు రూపాయి కూడా రాదు, ఇలా మాట్లాడతాం. లేదు వదులుకుంటే హ్యాపీ, వదులుకున్న దాన్ని ప్రాఫిట్ కింద రాసుకుంటూ మనం ఆ లైబిలిటీ తగ్గించేస్తాం, మిగతా లైబిలిటీ కంటిన్యూ చేస్తాం. ఈ ప్రాఫిట్ మొత్తాన్ని తీసుకెళ్లి నా లాసెస్ అన్ని రైట్ ఆఫ్ చేస్తాం, కంపెనీలో లాసెస్ అన్ని తగ్గిపోతాయి. అర్థమవుతుందన్న? దిస్ ఇస్ ద మెథడ్ నెంబర్ 4. ఇట్ ఈస్ కాల్డ్ కాంప్రమైజ్ ఆర్ సెటిల్మెంట్స్ ఆర్ అరేంజ్మెంట్స్ బిట్వీన్ ది కంపెనీ అండ్ మెంబర్స్ అండ్ అవుట్ సైడర్స్. Right, this is the method number 4. Last method, method number 5, is known as surrender. Surrender of shares.
ఈ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తే జనరల్లీ షేర్ హోల్డర్ కాన్సన్ట్రేట్ చేయాలి అందరూ కూడా. నేను చెప్పే జాగ్రత్త వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నా బ్యాలెన్స్ షీట్ లో షేర్ క్యాపిటల్ ₹1,00,000 ఉంది. ఓకేనా? సో ₹1,00,000 షేర్ క్యాపిటల్ ఉంటే పిలిచాం, షేర్ హోల్డర్తో మీటింగ్ పెట్టాం. ₹1,00,000 90,000 వదిలేసుకో, 10,000 మాత్రమే కంటిన్యూ చేస్తాను నా లయబిలిటీ బ్యాలెన్స్ షీట్ లో అంటే ఫస్ట్ వాడికి టీ బిస్కెట్స్ అన్ని ఇచ్చానని అయిపోయింది. అంత బాగా తిన్నాడు. తర్వాత ఇది చెప్పాము ఇన్ఫర్మేషన్, బోర్డు డైరెక్టర్స్ ఇది చెప్పారు. చాలా కోపం వచ్చింది వాడికి. ఎందుకు కోపం వచ్చింది? ₹1,00,000 నాకు పే చేయాలి, నేను నీకు ₹1,00,000 ఇచ్చానని కంపెనీకి ఇస్తే తిరిగి 10,000 తిరిగి ఇస్తాను, 90,000 వదులుకోమంటున్నాడంటే చాలా కోపం వచ్చింది. కోపం వస్తే ఏం చేయగలడు? వెళ్ళి కోర్టుకి వెళ్ళి కేసు వేసి ఆ ₹1,00,000 తెచ్చుకోగలడు అంటే తెచ్చుకోలేడు. ఎందుకంటే కోర్టుకి వెళ్ళి కేసు వేసిన వాస్తవ పరిస్థితి ప్రకారం వాడికి ఆ 10,000 కూడా రాదు, లక్షలో. ఆ సిచ్యువేషన్ వాళ్ళు చూపిస్తారు క్లియర్ గా. నువ్వు కోర్టుకి వెళ్తే ఇది పరిస్థితి చెప్తారు. వాడికి ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చిందని అప్పుడు ఇంకా కోర్టుకు కూడా వెళ్ళాను. సింపుల్ గా వాడి దగ్గర ఉన్న షేర్ సర్టిఫికేట్స్ ని కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముఖం మీద కొట్టిపోతాడు. అర్థమవుతున్నాను? ఇంకా వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఈ 10,000 మాత్రం వస్తుందో రాదో, ఈ కంపెనీతో మనకి ఎందుకు గోల, ఈ కంపెనీని పూర్తిగా వదిలేద్దాం అని అనుకున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ని మనం అంటామన్నా సరెండర్ ఆఫ్ షేర్స్ అంట. సో పూర్తిగా ఏంటి, షేర్ హోల్డర్ వారి సహనాన్ని కోల్పోయి మనకి దీంతో అవసరం లేదు అని చెప్పి వదులుకోవడాన్ని మనం అంటామన్నా సరెండర్ చేసి వెళ్ళిపోతున్నాం. అంటే ఇప్పుడు నా బ్యాలెన్స్ షీట్ లో ₹1,00,000 ఉంటే ₹1,00,000 కూడా వదిలేసుకున్నట్టే. అర్థమవుతున్నాను? నేను 90,000 వదులుకోరా, 10,000 కంటిన్యూ చేస్తానంటే వాడు వద్దన్నాడు. నాకు అది కూడా వద్దు, మీ కంపెనీ నాకు వద్దలా అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా ఎవరైతే షేర్ హోల్డర్స్ పూర్తిగా వాళ్ళ రైట్స్ ని వదిలేసుకుంటారో దాన్ని వాళ్ళని మనం అంటాం సరెండర్ అంటాం. ఇప్పుడు ఈ షేర్స్ అన్ని కంపెనీ దగ్గరే ఉన్నాయి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ₹10 ఉన్న షేర్ ని ₹2 కింద మార్చేశాను. ఓకేనా? ఇలా 1,00,000 షేర్లు, 10,000 షేర్లు ఇలా మార్చేశాను. దీనిలో 8,000 షేర్స్ హోల్డ్ చేస్తున్న వాడేమో ఒప్పుకున్నాడు ₹2 కి. ఫోన్లే ఎంతో కొంత 16,000 వస్తుంది, ఇంతకుముందు 80,000 వచ్చేది 16,000 వస్తుందని. కానీ 2,000 షేర్స్ హోల్డ్ చేస్తున్న పర్సన్ ఒప్పుకోలేదు. దీన్ని కన్వర్ట్ చేసేసాం. అంటే నా దగ్గర ఇప్పుడు 2,000 షేర్స్ ఇంటూ ₹2 చొప్పున ₹4,000 యొక్క అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ కంపెనీ దగ్గరే ఉంది. ఎందుకని? ఈ 2,000 ని సరెండర్ చేసి మన మొహాన్ని కొట్టి వెళ్ళిపోయాడు షేర్ హోల్డర్. ఇప్పుడు ఈ 2,000 షేర్స్ ని కంపెనీ ఏం చేయొచ్చు? అర్థమవుతున్న కాన్సెప్ట్. ఈ 2,000 షేర్స్ ని కంపెనీ ఏం చేయొచ్చు? ఎవరికైనా వేరే వాళ్ళకి ఇష్యూ చేయొచ్చు. లైక్ ఇట్ కెన్ బి ఇష్యూడ్ టు డిబెంచర్ హోల్డర్స్, క్రెడిటార్స్, ఎవరికైనా ఇష్యూ చేయొచ్చు. క్రెడిటార్స్ అడిగి ఉన్న నా బ్యాలెన్స్ షీట్ లో డిబెంచర్స్ ఉన్నాయి, ₹1,00,000 ఉన్నాయి, వాళ్ళు 50,000 వదులుకున్నారు, ఇంకో 50,000 కంటిన్యూ అవుతుంది. ఆ 50,000 కంటిన్యూ అవుతున్నప్పుడు వాళ్ళకి ఇస్తాం ఆప్షన్. మీరు ఒకవేళ కానీ షేర్ క్యాపిటల్ ఒప్పుకుంటే ఇంకో 10,000 వదులుకోండి, 4,000 షేర్లు ఇస్తాం, ₹4,000 షేర్ క్యాపిటల్ ఇస్తాం అని అడగచ్చు. అంటే ఇదే డిబెంచర్ హోల్డర్స్ కి షేర్లతో కూడా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఇవి ఎటువంటి షేర్లు అంటే కొత్తగా ఇష్యూ చేస్తున్న షేర్లు కాదు, ఆల్రెడీ ఉన్న షేర్లే. వదులుకున్నాడు షేర్ హోల్డర్, వాడి కోపం వచ్చి వదులుకున్నాడు, ఆ షేర్స్ ని వేరే వాళ్ళకి కంపెనీ ఇష్యూ చేయొచ్చు. వీటిని మనం అంటాం సరెండర్ ఆఫ్ షేర్స్ అంటాం. వీటిని మనం ఏమంటాం? సరెండర్ ఆఫ్ షేర్స్ అంటాం. రైట్ అన్న? సో వీటికి ఎంట్రీస్ గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేయను. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని మీద ఇన్ డీటెయిల్ గా అప్పుడు డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఇది కాంప్లికేటెడ్, కొంచెం కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఈ కన్ఫ్యూషన్ ని విత్ ఎగ్జాంపుల్ తో క్వశ్చన్ లో మనం క్లియర్ గా అప్పుడు తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి కాన్సెప్ట్ మాత్రం అర్థం చేసుకోండి. సింప్లీ వాట్ ఈస్ మెంట్ బై సరెండర్ అంటే ద షేర్ హోల్డర్ హూ లీవ్స్ హిస్ రైట్ ఆఫ్ హిస్ షేర్స్ విత్ ది కంపెనీ. వదిలేసాడు, రైట్ ని వదిలేసుకున్నాడు. ఆ షేర్స్ అన్ని కూడా ఇప్పుడు ఎవరి హ్యాండ్స్ లోకి వెళ్ళిపోతాయి? కంపెనీ హ్యాండ్స్ లోకి వెళ్ళిపోతాయి. ఈ షేర్స్ ని కంపెనీ ఏం చేయొచ్చు? ఇప్పుడు కంపెనీ వదులుకుంటే ప్రాఫిట్ కన్నా ఇవి కూడా ప్రాఫిట్. 8,000 షేర్స్ రైట్స్ వదులుకోలే, కానీ ₹8 ఎలాగా ప్రాఫిట్ వచ్చింది, 80,000 ఎలాగా ప్రాఫిట్ వచ్చింది, 10,000 షేర్ల మీద ₹8 ఇప్పుడు 80,000 ఎలాగా వచ్చింది. అది కాకుండా మిగిలిన ₹2 8,000 షేర్లు కంటిన్యూ చేస్తే ఈ ₹2 కూడా కంపెనీకి బెనిఫిట్ అయినాయి. ఈ షేర్లు కంపెనీ ఆ 80,000 కాకుండా ఇదో 4,000 కంపెనీ బెనిఫిట్ అయింది. కానీ ఇది పూర్తిగా క్యాన్సిల్ చేయలేదు కంపెనీ. ఈ షేర్లు తీసుకెళ్లి మళ్ళీ తిరిగి ఎవరికైనా ఇష్యూ చేయొచ్చు అంటే ఎస్, ఇట్ విల్ బి ఇష్యూడ్ టు ది
outsiders for the settlement. So it's a mix of compromise and reduction. సో మిక్స్ అన్న అంటే ఎలా వదులుకున్నాక ఆ షేర్ ని మళ్ళీ కాంప్రమైజ్ రూపంలో ఎలా ఇష్యూ చేసింది, వాటికి ఎంట్రీస్ ఎలా ఉండాలి అనే దాని గురించి మనం నేర్చుకోవడమే సరెండర్ ఆఫ్ షేర్స్. రైట్, దిస్ ఇస్ ద టోటల్ మెథడ్స్ ఇన్ రిలేషన్ టు ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ సెటిల్మెంట్స్. సో ప్రధాని చెప్పిన థియరీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్న. ఎనీ డౌట్స్ జాగ్రత్త చెక్ చేసుకుని అడగండి. శశాంక్ అర్థమైందో కాన్సెప్ట్ ఏం చెప్పాను? ఎస్ సార్. రైట్. సిద్ధు నీకు నాన్న? ఎస్ సార్. ఓకే. అనూష అన్ని విన్నావా మెథడ్స్? రైట్. సో అందరూ కూడా ఒక 5 minutes జాగ్రత్తగా మెథడ్స్ అన్ని చూడండి అన్న. 5 methods ఒకసారి చూసుకోండి, దాని మీద చెప్పిన ఎంట్రీస్ చూసుకోండి. నేను ఇప్పుడు నెక్స్ట్ ఎడిషనల్ ఎంట్రీస్ కి వెళ్తాను. సో ఒక 5 minutes ఎవరికైనా డౌట్స్ ఉంటే వెరిఫై చేసుకుని ఒక 5 minutes తర్వాత నేను అడుగుతాను, నాకు చెప్పండి. రైట్, అందరూ ఒక 5 minutes చదవండి. 5 minutes తర్వాత కంటిన్యూ చేద్దాం. సో డౌట్స్ ఏమి లేదంటారా? సో కంటిన్యూ చేయండి మరి నేను. రైట్. సో ఇప్పుడు మనకు కొన్ని అడిషనల్ ఎంట్రీస్ చూద్దాం. ఇంకా ఎంట్రీస్ ఏముంటాయి వాటి గురించి. సో మనం ఇప్పుడు దాకా చూసిన కూడా షేర్ హోల్డర్స్ వదులుకున్న రైట్స్, క్యాపిటల్ రిడక్షన్ ఇవన్నీ చూసాను నేను. వీటితో పాటుగా నేను ఆల్రెడీ డెఫినేషన్ స్టార్టింగ్ లో ఒక డెఫినేషన్ మనం నేర్చుకున్నప్పుడు చాలా క్లియర్ గా నేర్చుకున్నాం. దానిలో ఏమని చెప్పుకున్నాం? రీఅసెస్మెంట్ ఆఫ్ రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అన్నాం, రీఅసెస్మెంట్ ఆఫ్ లైబిలిటీస్ అన్నాం. సో లైబిలిటీ రీఅసెస్మెంట్ లోకి వస్తాయి ఇవన్నీ. ఇప్పుడు మనం దాని చేసిన క్యాపిటల్ రిడక్షన్ కానీ కాంప్రమైజ్ కానీ ఇవన్నీ కూడా లైబిలిటీస్ రీఅసెస్మెంట్, వాళ్ళు వదులుకోమండం అనమాట. అయితే రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ కూడా జరగచ్చు కదా, అంటే అసెట్స్ తగ్గచ్చు, ఒక్కొక్కసారి పెరగచ్చు కూడా. రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అడిషనల్ ఎంట్రీ. చెప్పమ్మా అక్షయ్, అసెట్ వాల్యూ పెరిగింది అనుకోనా ఎంట్రీ వస్తుంది? అసెట్ అకౌంట్ డెబిట్ రీవాల్యుయేషన్ అకౌంట్. రీవాల్యుయేషన్ అనకూడదు. ఇది రీవాల్యుయేషన్ లో ప్రొసీజర్ లో భాగంగా మనం రీవాల్యూ చేయట్లే. ఓకే సార్. ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ లో భాగంగా మనం చేస్తున్నాం కాబట్టి అసెట్ పెరిగితే అది రీవాల్యుయేషనే, బట్ ఇట్ ఇస్ ఎ ప్రాఫిట్ టు ది కంపెనీ, ఇమీడియట్ ప్రాఫిట్ టు ది కంపెనీ, బెనిఫిట్ టు ది కంపెనీ. ప్రాఫిట్ అనకూడదు, బెనిఫిట్ టు ది కంపెనీ. కంపెనీ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? రీకన్స్ట్రక్షన్. ఓకేనా? ఎస్ సార్. ఇది అప్వర్డ్ అయితే, మరి డౌన్వర్డ్ అయితే రివర్స్ ఎంట్రీ. రివర్స్ ఎంట్రీ అనేది ఉంటుంది. ఇది అసెట్స్ కి సంబంధించి. రైట్. నెక్స్ట్, ఇలా మనకి లైబిలిటీస్ వదులుకోవడం వల్ల ప్రాఫిట్ వస్తుంది, అలాగే అసెట్స్ పెరగడం వల్ల తగ్గడం వల్ల ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనకి జరుగుతుందండి. అలాగే కొన్నిసార్లు బుక్స్ లో లైబిలిటీ కూడా పే చేయాల్సి రావచ్చు. అయినా కొన్నిసార్లు మనం బుక్స్ లో లేని లైబిలిటీ కూడా పే చేయాల్సి రావచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో దాన్ని మనం అనొచ్చు ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ. సార్ లైబిలిటీ తగ్గితే మనం ఆల్రెడీ చూసాం అన్న, ప్రాఫిట్ ఆల్రెడీ అనుకున్నాం. ఇది ఆల్రెడీ లైబిలిటీ తగ్గడాన్ని కాంప్రమైజ్ అండ్ అరేంజ్మెంట్ కాన్సెప్ట్ లో మనం చూసాం కదా. లైబిలిటీ వదులుకున్నాను అనుకున్నా, లైబిలిటీ డెబిట్ చేస్తాం, ప్రాఫిట్ కింద రాసాం. బుక్స్ లో దానికన్నా ఎక్కువ పే చేయాల్సి వచ్చిందని. ఫర్ ఎగ్జాంపుల్, నా బుక్స్ లో ఒక లైబిలిటీ లేదు నాన్న, కానీ కంపెనీ యాక్సెప్ట్ చేసింది నేను వీళ్ళకి పే చేయాల్సిందే అని. సో లేని లైబిలిటీని పే చేయాలంటే కంపెనీకి అది ఏంటన్నా లాస్ కదా. సో దానికి ఎంట్రీ అవసరం. అప్పుడు అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? లైబిలిటీ పే చేయాలంటే టు బ్యాంక్ నాన్న, పేమెంట్ కదా ఇది. టు బ్యాంక్. డెబిట్ లైబిలిటీ నా బుక్స్ లో ఉందా? లేదు సార్, క్రియేట్ చేయాలి. మరి లేనప్పుడు మరి అది లాస్ కాబట్టి అది ఎక్కడ పంపించాలి? నేను రీకన్స్ట్రక్షన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇదన్నమాట. రైట్ అన్న? ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ. ఏమైనా సరే రికన్స్ట్రక్షన్ ఎక్స్పెన్సెస్ అయితే
దానికి ఎంట్రీ ఎలా ఉండొచ్చు అన్న? సేమ్ టు సేమ్ రికన్స్ట్రక్షన్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో రికన్స్ట్రక్షన్ లో ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అల్టిమేట్ గా ఈ ఎంట్రీస్ అన్ని మనం రాస్తాం. ఈ ఎంట్రీస్ అన్ని రాయగా ఇంకా రికన్స్ట్రక్షన్ లో బోర్డ్ అంత మనీ మనకి బెనిఫిట్ అనేది రికన్స్ట్రక్షన్ అకౌంట్ లో క్రియేట్ అయింది, రైట్? మరి రికన్స్ట్రక్షన్ అకౌంట్ లో క్రియేట్ అయిన బెనిఫిట్, నెట్ బెనిఫిట్, లైక్ ఎసెస్ తగ్గడం వల్ల తగ్గొచ్చు, ఎసెస్ పెరిగితే పెరగచ్చు, లైబిలిటీ తగ్గడం వల్ల ఏమో పెరగచ్చు, లైబిలిటీ పెరిగితేనేమో తగ్గచ్చు. ఇలా అన్ని కేసెస్ మనం ఆలోచించగా అల్టిమేట్ గా రికన్స్ట్రక్షన్ అకౌంట్ లకు కొంత అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది మెథడ్స్ అన్ని అప్లై చేయగా. మరి ఈ రికన్స్ట్రక్షన్ అకౌంట్ ని దేనికోసం వాడాలి? డెఫినేషన్ లో ఏం చెప్పాడు శశాంక్? డెఫినేషన్ లో ఏం చెప్పాడు? To write off the ఆఫ్ లైబిలిటీస్ అండ్ రివాల్యూషన్ ఆఫ్ అసెట్స్ చేశాక వచ్చినటువంటి బెనిఫిట్ ని దేనికోసం వాడతాడు? write off the losses. వెరీ గుడ్, రైటింగ్ ఆఫ్ లాసెస్ అన్నాడు. సో లాసెస్ రైట్ ఆఫ్ చేయాలి. లాసెస్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి బ్యాలెన్స్ షీట్ లో? Credit balance, debit balance. లాసెస్ డెబిట్ ఉంటాయి, balance, debit డెబిట్ balance. ఉంటాయి. రికన్స్ట్రక్షన్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? Credit balance ఉంటుంది. ప్రాఫిట్ కాబట్టి, బెనిఫిట్ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. Credit balance. సో క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ ని క్యాన్సిల్ చేసి రికన్స్ట్రక్షన్ అకౌంట్ ని డెబిట్ చేసి, డెబిట్ లో ఉన్నటువంటి లాసెస్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. అలాగే కొన్ని సార్లు మనం లాసెస్ రైట్ అప్ చేస్తాం. అలాగే కంపెనీ కొన్ని సార్లు కొన్ని అసెట్స్ కి వాల్యూ అంటే లైక్ తగ్గించి చూపించాలనుకుంటే ఈవెన్ ఆ అసెట్స్ మనం ఏం చేయొచ్చేనా రైట్ ఆఫ్ కూడా చేయొచ్చు. లైక్ ఇది జనరల్ గా ఇంటాంజిబుల్ అసెట్స్ ఉంటే కనుక వాటికి ప్రొసీజర్ అప్లై చేస్తాం. రైట్, ఇంటాంజిబుల్ లైక్ నా బుక్స్ లో గుడ్ విల్ ఉంది, పర్చేస్ గుడ్ విల్ అని అవసరం లేదనుకున్నాను, తగ్గించవచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ లో పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ అని ఉంది, అసెట్ ఉంది, కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో పేటెంట్స్ ట్రేడ్ మార్క్స్ అవసరం లేదు. అలాంటప్పుడు అసెట్స్ బ్యాలెన్స్ షీట్ లో చూపించాల్సిన అవసరం లేదనుకుంటే ఆ అసెట్ కూడా నేను ఏం చేయొచ్చు? తగ్గించవచ్చు. అర్థమవుతుందా? ఇలా రైట్ ఆఫ్ చేయడానికి రికన్స్ట్రక్షన్ అకౌంట్ ని వాడచ్చు. ఆల్రెడీ ఎంట్రీ మనం ఇందాక చూసేసాం. అసెట్స్ తగ్గితే ఎంట్రీ అదే కదా, అసెట్స్ తగ్గితే రికన్స్ట్రక్షన్ టు అసెటే కదా. అదే ఎంట్రీ మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను అంతే. సో లాసెస్ రైట్ ఆఫ్ చేయడానికి, అసెట్స్ రైట్ ఆఫ్ చేయడానికి అన్నిటికీ కూడా మనం ఏం చేయొచ్చు? రికన్స్ట్రక్షన్ అకౌంట్ ని ఉపయోగించుకోవచ్చు. అల్టిమేట్ గా ద బ్యాలెన్స్ ఇంకేదైతే ఉంటుందో బ్యాలెన్స్ అండ్ రికన్స్ట్రక్షన్ అకౌంట్, ఇంకా అది దేనికి అవసరం లేదు. ఇంకా మన కంపెనీ దగ్గర ప్రాఫిట్ అనుకుంటే ఇదంతా ఒక క్యాపిటల్ ట్రాన్సాక్షన్, ఒక స్పెషల్ సిచ్యువేషన్ కాబట్టి క్యాపిటల్ ట్రాన్సాక్షన్, క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్ లో అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నాం కాబట్టి మనం దీన్ని ఈ రికన్స్ట్రక్షన్ అకౌంట్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలంటే క్యాపిటల్ రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. రికన్స్ట్రక్షన్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ రిజర్వ్. అల్టిమేట్ అయినా ఫైనల్ గా రికన్స్ట్రక్షన్ అకౌంట్ బ్యాలెన్స్ ఇంకేమైనా మిగిలితే, అన్ని రైట్ ఆఫ్లు చేశాక ఇంకా మిగిలితే కంపెనీలో ఇట్ విల్ బి షోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రిజర్వ్ నేమ్డ్ క్యాపిటల్ రిజర్వ్. సో ఇట్ ఈస్ ద థియరీ రిలేటింగ్ టు ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్. రైట్, నాకు దీంతో ఎంట్రీస్ కంప్లీట్ అయిపోయింది, కాన్సెప్ట్ చెప్పాను. సో ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి గుర్తు పెట్టుకోండి. ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసి నేను వాళ్ళ సెషన్ ఎండ్ చేస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ దట్ ఈస్ రూల్స్. కొన్ని రూల్స్ ఉన్నాయన్న ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ అనేది కంపెనీస్ యాక్ట్ కాబట్టి కొన్ని రూల్స్ చెప్తే ఆ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ రూల్, ఆఫ్టర్ ది నేమ్ ఆఫ్ ది కంపెనీ the words and reduced should be added. సో ఇక్కడ వాడు ఏమన్నారంటే మన కంపెనీని రికన్స్ట్రక్ట్ చేస్తే అది షేర్ హోల్డర్స్ కి తెలియాలి కాబట్టి నా బ్యాలెన్స్ షీట్ లో నేమ్ ఆఫ్ ది కంపెనీ, మామూలుగా బ్యాలెన్స్ షీట్ పైన మనం హెడ్డింగ్ ఏం పెడతాం? కంపెనీ పేరు రాస్తాం, లైక్ సుమన్ అండ్ కంపెనీ, మెథడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్, కంపెనీ, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది కంపెనీ యాజ్ ఆన్ అని రాస్తాం. అలాగే ఈసారి బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది కంపెనీ బ్రాకెట్ లో అండ్ రెడ్యూస్డ్ అనే వర్డ్స్ ని యాడ్ చేసి యాజ్ ఆన్ 31st March 2011 31st March 2016 18 20 సో వాట్ మేబీ ద డేట్. ఈ 2 డేట్ అంటే డేట్ కి కంపెనీ నేమ్ కి మధ్యలో నేమ్ పక్కన మనం ఏం యాడ్ చేయాలి? ఆఫ్టర్ ది నేమ్ ఆఫ్ ది కంపెనీ మనం వర్డ్ యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? అండ్ రెడ్యూస్ అంటే ఈ బ్యాలెన్స్ షీట్ ని రెడ్యూస్ చేశాను ఇన్ ద దీనిలో భాగంగా, అంటే దీనిలో ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ లో పార్ట్ కింద నేను బ్యాలెన్స్ షీట్ రెడ్యూస్ చేశానని చెప్పాలి అని చెప్తున్నాను. ఫస్ట్ రూల్.
సెకండ్ వన్, ఇన్ కేస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, ఒకవేళ ఫిక్స్డ్ అసెట్స్ గురించి మాట్లాడుతున్నానా, ద అమౌంట్ రిటర్న్ ఆఫ్, మన ఫిక్స్డ్ అసెట్స్ కూడా రైట్ ఆఫ్ చేయొచ్చు కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండర్ ది స్కీమ్ ఆఫ్ రికన్స్ట్రక్షన్, ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ లో భాగంగా నేను అసెట్స్ ఏమైనా సరే రైట్ ఆఫ్ చేస్తే, ఏ అసెట్స్ ని, ఫిక్స్డ్ అసెట్స్ ని రైట్ ఆఫ్ చేస్తే మస్ట్ బి షోన్ ఫర్ 5 years. నాకు ఒక పాయింట్ చెప్తుంది చదువుతున్నా, 5 years పాటు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి బ్యాలెన్స్ షీట్ లో. బ్యాలెన్స్ షీట్ లో ప్రతిసారి అసెట్ కాస్ట్ మైనస్ రెడ్యూస్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ ప్రజెంట్ చేయాలి బ్యాలెన్స్ షీట్ లో. ఇలా ఎన్ని సంవత్సరాలు ప్రజెంట్ చేయాలంట, 5 years పాటు రిడక్షన్ ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ చేసిన 5 years పాటు పని చేయాలన్నా. ఎవ్రీ ఇయర్ చూపిస్తూ వెళ్ళాలన్నమాట. ఇంతకు ముందు ఇంత ఉండేది, రైట్ ఆఫ్ చేసిన తర్వాత ఇది డిప్రిసియేషన్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అంతే, ఇంతకు ముందు ఇంత ఉండేది, సో రైట్ ఆఫ్ చేసాము, డిప్రిసియేషన్. ఇలా ఎవ్రీ ఇయర్ పాతది ఏదైతే మనం రైట్ ఆఫ్ చేసామో రికన్స్ట్రక్షన్ లో భాగంగా అది 5 years పాటు చూపిస్తూనే ఉండాలంట. అది కేవలం దేనికంటది, ఫిక్స్డ్ అసెట్స్ కి రైట్ ఆఫ్ చేస్తే. అంటే నువ్వు బ్యాలెన్స్ షీట్ చేసినప్పుడు నువ్వు ఎంట్రీ రాసేసావు కదా అని చెప్పి ఫిక్స్డ్ అసెట్స్ నెట్ బ్యాలెన్స్ రాసేద్దాం అనుకుంటే రాంగ్. ప్రజెంటేషన్ కోసం ఈవెన్ ఎంట్రీస్ రాస్తేనా జాగ్రత్త, నేను చెప్తాను. ఒక ఫిక్స్డ్ అసెట్ ₹1,00,000 ఉంది, రికన్స్ట్రక్షన్ లో భాగంగా దాన్ని 80,000 తగ్గించేశాను అంటే ఎంట్రీ అని రాస్తాను, రికన్స్ట్రక్షన్ టు ఫిక్స్డ్ అసెట్ ఎంట్రీ రాశాను. ఎంట్రీ రాగానే ఇప్పుడు ₹1,00,000 అసెట్ 80,000 తగ్గిపోయి 20,000 అయింది కదా అని నా బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు 20,000 మాత్రమే ప్రజెంట్ చేస్తానంటే కుదరదు. ప్రజెంటేషన్ మార్చాలి. ప్రజెంటేషన్ ఏమైనా మార్చాలి, ఈవెన్ తో బ్యాలెన్స్ 20,000 అయినప్పటికీ నా ప్రజెంటేషన్ 20,000 ఎలా చూపించాలి, బ్యాలెన్స్ షీట్ లో ఫిక్స్డ్ అసెట్ కాస్ట్ 1 lakh లెస్ రెడ్యూస్డ్ 80,000 బ్యాలెన్స్ 20,000 అని చూపించాలి. డైరెక్ట్ గా 20 రాయకూడదు అని చెప్పి పాయింట్ అది. ఇన్ కేస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అమౌంట్ రిటర్న్ ఆఫ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ రికన్స్ట్రక్షన్ మస్ట్ బి షోన్ ఫర్ 5 years. ఇలా మనం ఎంతకాలం చూపించాలని రైట్ ఆఫ్ చేసిన విషయాన్ని 5 years పాటు ప్రజెంట్ చేయాలి. దిస్ ఈస్ ద ఓవరాల్ థియరీ రిలేటింగ్ టు ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్. రైట్. సో జాగ్రత్తగా ఆఫ్టర్నూన్ 2:30 నెక్స్ట్ క్లాస్ మనం. ఈ లోపు మీరు జాగ్రత్తగా థియరీ అంతా చదువుకోండి, నోట్స్ ఏమైనా ఉంటే రాయండి. సో రాసుకుని విని జాగ్రత్తగా ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోండి, రాసిన నోట్స్ అంతా చదువుకోండి. మన ఆఫ్టర్నూన్ క్లాస్ నుంచి సమ్స్ సాల్వ్ చేద్దాం, ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ సెషన్ ఎండ్ చేస్తాను.